ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో అసలు ఫస్ట్ ఏపీఐస్ అంటే ఏంటి, తర్వాత వెబ్ సర్వీసెస్, వాట్ ఆర్ వెబ్ సర్వీసెస్, తర్వాత వెబ్ సర్వీసెస్ లో కూడా వీ హ్యావ్ కేటగిరీస్, యాక్చువల్లీ లైక్ 2 కేటగిరీస్, రెస్ట్ వెబ్ సర్వీస్ అండ్ సోప్ వెబ్ సర్వీస్. రెస్ట్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, అండ్ రెస్ట్ కి సోప్ కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ గా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ రియల్ టైంలో there will be different environments. Okay, development అని, QA అని, UAT అని, prod అని, disaster recovery అని, లేదా ప్రీ ప్రాడ్ అని, ఇట్లా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఆ ఎన్వైరన్మెంట్స్ ఎన్ని కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, అండ్ ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఎందుకు తెలుసుకోవాలంటే, అది జనరల్ గా ఎప్పుడైతే నాన్ ఐటీ నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే కంప్లీట్ గా ఐటీ ఇండస్ట్రీ తెలియకుండా వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా లోపలికి వెళ్ళగానే అర్థం కాదనమాట. ఓకే, సో దే షుడ్ అండర్స్టాండ్ లైక్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, దానికి ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో దట్ పర్టికులర్ టాపిక్ ఈస్ ఇంక్లూడెడ్. ఈ రోజు సెషన్ నుంచి ప్రీ రిక్విజిట్ స్టార్ట్ అయిపోయినాయండి బేసికల్ గా కూడా మనకంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ MuleSoft నేర్చుకునే ముందు ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలి కాబట్టి, సో వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్. బేసికల్లీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఏపీఐస్ అని, వెబ్ సర్వీసెస్ అని, లేకపోతే రెస్ట్ కానీ, సోప్ కానీ, బికాస్ MuleSoft ఏ డెవలప్ చేస్తామండి మోస్ట్ ఆఫ్ ద టైం, చెప్పగలుగుతారా? ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్. ఓకే, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ చేస్తాం యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం. ఈవెన్ ఏపీఐస్ ఏ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఓన్లీ, బట్ స్టిల్ ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఏపీఐస్ లో కూడా ఏది ఎక్కువ చేస్తాం, రెస్ట్ ఎక్కువ చేస్తాం. యాక్చువల్గా రెస్ట్ ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ రెస్టే చేసేది. ఇప్పుడు అంటే MuleSoft తో మనం ఏపీఐ డెవలప్ చేస్తాం అని చెప్పినప్పుడు అసలు ఏపీఐ అంటే ఏంటి, ఓకే ఏపీఐలో మళ్ళీ కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్ ఏంటి, అంటే రెస్ట్ ఏపీఐస్ చేస్తాం అంటే అసలు రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి అనేది మనం క్లియర్ గా ఐడియా తెచ్చుకోవాలి. ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఎనీ program or software or tool which tries to connect to or more applications is known as an integration. Exactly. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ఉంది, డేటాబేస్ సిస్టమ్ ఉంది, దీనిలోంచి డేటా తీసుకుని దానిలోకి మనం డంప్ చేయాలి విత్ సమ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, ఆర్ ఇంకొక సిస్టమ్ నుంచి మనకు రిక్వెస్ట్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి మనం రెస్పాన్స్ పంపించాలి, అది కూడా ఇంటిగ్రేషన్. అంటే ఈవెన్ ఏపీఐ ఇస్ అన్ ఇంటిగ్రేషన్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దట్స్ ఇట్ ఎగ్జాక్ట్లీ, సింపుల్ గా చెప్పాలంటే. అందుకని మనం అసలు ఏపీఐస్ ఏంటి, వెబ్ సర్వీసెస్ ఏంటి, వెబ్ సర్వీసెస్ లో రెస్ట్ సోప్, రెస్ట్ వర్సెస్ సోప్, ఎందుకు ఎక్కువ రెస్ట్ వాడతారు, సోప్ తక్కువ వాడతారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఎగ్జాక్ట్లీ అసలు ఏపీఐ అంటే సింపుల్ గా చెప్పాలంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండి. ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అసలు దాని అర్థం ఏంటి, అది కూడా ఒక పీస్ ఆఫ్ కోడ్, అంటే కోడ్ కానీ బేసికల్ గా కూడా బ్యాక్గ్రౌండ్ లో మనం MuleSoft లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే బ్యాక్గ్రౌండ్ లో కోడ్ జనరేట్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ మనం కోడ్ తక్కువ రాస్తాం కాబట్టి దట్ ఈస్ అ రీజన్ వీ కాల్ MuleSoft యాజ్ ఎ లో కోడ్ టూల్. బేసికల్ మాక్సిమం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే, బట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మీరు చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా అది కోడ్ జనరేట్ చేసుకుంటుంది. ఓకే, ఏ కోడ్ జనరేట్ చేసుకుంటుంది, XML కోడ్ జనరేట్ చేసుకుంటుంది MuleSoft. ఓకే, అందుకనే ఇక్కడ ఏపీఐ ఇస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ 2 or more different systems to communicate and exchange data with each other. Exactly. ఓకే, ఒక సిస్టమ్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్ అనుకుందాం. ఇక్కడ మొబైల్ అప్లికేషన్ డేటాబేస్ తో కమ్యూనికేట్ చేసి మనకి ఒక డేటా తెచ్చుకోవాలి. ఈ మధ్యలో ఏపీఐ ఉంది. ఓకే, ఏపీఐ ఇస్ ఏ లేయర్ విచ్ విల్ హెల్ప్ టు కమ్యూనికేట్ 2 or more systems. ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి మొబైల్ అప్లికేషన్ ఉంది, ఒకటేమో డేటాబేస్ ఉంది. ఓకే, ఇట్ విల్ హెల్ప్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఈ డైరెక్ట్ గా రెండు ఎందుకు మాట్లాడుకోలేవు, వాళ్ళిద్దరికి లాంగ్వేజ్ అర్థం కాదు బేసికల్ గా కూడా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఏపీఐ ఇస్ ఇన్ బిట్వీన్ అండ్ ఇట్ విల్ ట్రై టు కమ్యూనికేట్, ఫెసిలిటేట్ ద కమ్యూనికేషన్ ఫర్ మొబైల్ అప్లికేషన్ రిలేటెడ్ కోడ్ అండ్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఎక్స్చేంజ్ డేటా, ఇది రిక్వెస్ట్ పంపిస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిక్వెస్ట్ పంపిస్తాం, ఇక్కడ రెస్పాన్స్ ఇస్తుంది, ఆ రెస్పాన్స్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఏపీఐ ఇస్ ఎ పీస్ ఆఫ్ కోడ్ దట్ హెల్ప్స్ 2 or more different systems to communicate and exchange data with each other. సింపుల్ గా చెప్పాలి అంతే, ఇదే మనం చేసేది ఆనెస్ట్లీ. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, దిస్ ఇస్ సూరజ్. యాక్చువల్లీ ఈ వెబ్ సర్వీసెస్ ఏపీఐస్ ఒకటేనండి, అంటే లైక్
What is the difference? వస్తామండి ఆ టాపిక్ between వస్తాం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఆ టాపిక్ కూడా వస్తాను. Okay. దీని తర్వాత ఇమీడియట్ గా మనం అసలు ఇప్పుడు ఏపీఐకి ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, తర్వాత వెబ్ సర్వీస్ కి వస్తాను, వెబ్ సర్వీస్ డెఫినేషన్ చెప్తాను, అప్పుడు వెబ్ సర్వీస్ కి ఏపీఐకి డిఫరెన్స్ ఏంటి చెప్తాను, తర్వాత రెస్టారెంట్ సూప్ కి వెళ్తాను. ఓకేనా? Okay. Yeah. ఓకే, ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ కమ్ బ్యాక్. నెక్స్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, జనరల్ గా ఇప్పుడు ఫస్ట్ ఒక రెస్టారెంట్ కి ఎవరైనా ఒక కస్టమర్ వెళ్ళారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఎగ్జాంపుల్ యూటిలైజ్ చేస్తా ఉంటాం అనమాట, ఈజీగా అర్థం చేసుకునే దానికి. ఏపీఐ ఒక కస్టమర్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందండి, కస్టమర్ వెళ్ళేసి ఒక టేబుల్లో కూర్చుంటారు, ఆ టేబుల్లో కూర్చోగానే వెయిటర్ వస్తారు, వెయిటర్ వచ్చేసి మెనూ ఇచ్చి అండ్ దెన్ హిల్ ఆస్క్ us టు సెలెక్ట్ ది ఆర్డర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, కస్టమర్ ఏం చేస్తారు, ఆర్డర్ మొత్తం రెడీ చేసుకుంటారు, రెడీ చేసి వాళ్ళకి వెయిటర్ చెప్పగానే వెయిటర్ విల్ నోట్ డౌన్ ద ఎంటైర్ డీటెయిల్స్ అండ్ దెన్ హీ విల్ గో టు ద కిచెన్. ఓకే, చెఫ్ కి ఇచ్చి ఈ ఆర్డర్ ప్రిపేర్ చేసి నన్ను కాల్ చేయండి అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఈ కిచెన్ లో షెఫ్ ఏం చేస్తాడు, ఆర్డర్ అంతా రెడీ అయిన తర్వాత వెయిటర్ ని మళ్ళీ కాల్ చేసి ఈ టేక్ దిస్ ఆర్డర్ అని చెప్పగానే వెయిటర్ ఏం చేస్తాడు, వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తీసుకొని ప్రిపేర్ అయిన ఆర్డర్ ని తీసుకొని వచ్చేసి టేబుల్లో సర్వ్ చేస్తాడు. ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే మనం మొబైల్ అప్లికేషన్, డేటాబేస్ ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసాం కదా, ఆ ఎగ్జాంపుల్ చూసుకుంటే దీన్ని మొబైల్ అప్లికేషన్ అనొచ్చా ఆర్ ఫ్రంట్ ఎండ్ అనొచ్చా? బేసికల్ గా చూడండి, అంటే యూజరు అంటే కస్టమరు, వెయిటరు, కిచెన్ ఆర్ షెఫ్, 3 ఎంటిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 ఎంటిటీస్ లో ఈ కస్టమర్ కి ఓకే కిచెన్ కి మధ్యలో వెయిటర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ కస్టమర్ అండ్ షెఫ్ ఆర్ కిచెన్ బేసికల్ గా కూడా. అందుకని యూజర్ ని, కస్టమర్ ని ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ అంటే, యాక్చువల్ గా కూడా కిచెన్ ని ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే, ఈ బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి మధ్యలో ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు మనం డేటాబేస్ వాడాం కదా, దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా డేటాబేస్, ఇదేమో మొబైల్ అప్లికేషన్, ఇదేమో డేటాబేస్, అంటే మధ్యలో ఉండేది ఏపీఐ లాగా బేసికల్ కూడా. ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ ఏపీఐ బేసికల్లీ. ఈ అంటే ఇక్కడ ఒక రిక్వెస్ట్ పంపించాడు, ఆర్డర్ రిక్వెస్ట్, వెయిటర్ వెళ్ళేసి ఆర్డర్ రిక్వెస్ట్ మొత్తం షెఫ్ కి ఆర్ కిచెన్ లో ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షెఫ్ మొత్తం ప్రిపేర్ చేసి ఆ రెడీ అయిన ఆర్డర్ ఇచ్చాడు. రెడీ అయిన ఆర్డర్ ని వెయిటర్ తీసుకొచ్చేసి మళ్ళీ కస్టమర్ కి సర్వ్ చేస్తారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిక్వెస్ట్ పంపించారు, ఇక్కడ ఒక రిక్వెస్ట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ ఏంటి, ప్రిపేర్డ్ ఆర్డర్. రిక్వెస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఆర్డర్. ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ కూడా మొత్తం చేసుకుని కంప్లీట్ గా ఇట్ సర్వ్ ది కస్టమర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ సర్వ్ ద కస్టమర్. అంటే దాని అర్థం ఏమైందండి, ఓవరాల్ గా ఒక 2 డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటే దాని మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. వెయిటర్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కిచెన్ కి ఫ్రంట్ అండ్ కస్టమర్ కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ గా అంతా జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సేమ్ ఏపీఐ కూడా అదే చేస్తుంది, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? Nothing. యా, ఓకే. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ టెక్నికల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాక్ట్లీ మనకి ఒక నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే మనం ఏం చేస్తాం, దెర్ ఆర్ 3 డిఫరెంట్ వేస్. ఎగ్జాక్ట్లీ. ఒకటి వచ్చి ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుని అక్కడైనా బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. లేదు మన దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ అప్లికేషన్ సంబంధించింది ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు ల్యాప్టాప్ లో కానీ లేకపోతే డెస్క్టాప్ లో కానీ మనం నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అయ్యి మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ 3 డిఫరెంట్ వేస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఈ తీసుకో. మాట్లాడినప్పుడు కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ది ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆండ్రాయిడ్ లాంగ్వేజ్ లో ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఓఎస్ ది దానికి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, స్విఫ్ట్ అని ఉంటుంది, దాంట్లో డెవలప్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్ మేబీ రియాక్ట్ లోనో వీటిలో రియాక్ట్ జేఎస్ అని ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా దాంట్లో డెవలప్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇలాగా డిఫరెంట్ అప్లికేషన్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనకి డెవలప్ చేసి ఫ్రంట్ ఎండ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ బేసికల్ గా కూడా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. ఓకే,
నెక్స్ట్ ఇదేమో బ్యాక్ ఎండ్. డేటాబేస్ లో మన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ కస్టమర్ కి ఇంత బ్యాలెన్స్ ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన డేటాబేస్ లో బ్యాక్ ఎండ్ లో ఉంది. సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ నేను మొబైల్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత నా బ్యాలెన్స్ చెక్ రిక్వెస్ట్ ట్రిగ్గర్ చేశాను. ట్రిగ్గర్ చేయగానే నాకేం కనిపిస్తుంది అక్కడ రెస్పాన్స్ వచ్చేసి ఓకే, ఒక 25,000 50,000 30,000 వాట్ ఎవర్ ఇస్ ద బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ అప్లికేషన్ నుంచి నేను బ్యాలెన్స్ చెక్ అని ఒక రిక్వెస్ట్, ఇక్కడ ఒకటి బటన్ ఉంటే ఆ బటన్ ని ట్రిగ్గర్ చేశాను. ఇక్కడ ట్రిగ్గర్ చేయగానే ఒక రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళింది. ఆ రిక్వెస్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అకౌంట్ నెంబర్ కి బ్యాలెన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ నెంబర్ 1234 అనుకుందాం. తర్వాత రిక్వెస్ట్ ఏంటి? రిక్వెస్ట్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ చెక్, అంటే బ్యాలెన్స్ చెక్ చేసి నాకు వెనక్కి రెస్పాన్స్ పంపించింది అని ఒక రిక్వెస్ట్ పంపించింది. ఎగ్జాక్ట్లీ ఈ రిక్వెస్ట్ ఏపీఐకి వచ్చింది. ఏపీఐకి వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్ ఆబ్వియస్లీ డేటాబేస్ కి అర్థం కాదు కాబట్టి ఏపీఐ ఏం చేస్తుంది? యాక్చువల్లీ డేటాబేస్ కి అనుకూలంగా రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎలాగా? ఇప్పుడు ఓకే, ఈ టేబుల్లో ఈ కస్టమర్ సంబంధించిన అకౌంట్ నెంబర్ కి బ్యాలెన్స్ ఎంత అని చెప్పి ఒక టేబుల్ సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది ఏపీఐలో? సెలెక్ట్ అకౌంట్ బ్యాలెన్స్ ఫ్రమ్ అకౌంట్ నెంబర్ 1234 అని చెప్పేసి సారీ ఫ్రమ్ బ్యాలెన్స్ చెక్ టేబుల్ వేర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు అకౌంట్ నెంబర్ 1234 అని ఒక క్వైరీ రాసి ఆ క్వైరీని మనం డేటాబేస్ కి పంపిస్తే ఆ డేటాబేస్ ఏం చేస్తుంది? యాక్చువల్ గా కూడా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఓ, ఈ పర్టికులర్ పర్సన్ కి బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి ఒక 25,000 30,000 40,000 వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ ఇస్, ఆ బ్యాలెన్స్ రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మనం దాన్ని ఏం చేస్తాం? ఆబ్వియస్లీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ, ఇది ఒక జావా ఫార్మాట్ లో వస్తుంది. దాన్ని మళ్ళీ అగైన్ ఈ ఫ్రంట్ ఎండ్ ఆండ్రాయిడ్ కి అర్థమయ్యే విధంగా మోస్ట్ ఆఫ్ ద టైం జేసన్ వాడతామండి. ఓకే, ఈ జేసన్ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. జేసన్ డేటా ఫార్మాట్ లో వాడుతుంది అనమాట. వాడు రిక్వెస్ట్ పంపించేటప్పుడు కూడా జేసన్ లో వస్తుంది. దాన్ని మనం డేటాబేస్ కన్వీనియంట్ గా కన్వర్ట్ చేసి పంపిస్తాము. తర్వాత మళ్ళీ డేటాబేస్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చినప్పుడు జావా ఫార్మాట్ లో వస్తుంది. జావా ఫార్మాట్ ని మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇక్కడ జేసన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి పంపిస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ నెంబర్ కి 1234 కి బ్యాలెన్స్ 50,000 అనుకోండి. ఓకే, ఈ రెస్పాన్స్ ని మనం ఈ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ పంపించాం. పంపించగానే ఇదేం చేస్తుంది? ఈ డేటాను తీసుకొని ఇక్కడ ప్రాపర్ గా ప్రజెంట్ చేసి మనకి చూపిస్తాం. ఓకే, ప్రాపర్ గా HTML CSS నెక్స్ట్ దానికి సంబంధించిన ఈ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ రిలేటెడ్ సంబంధించిన అన్ని కూడా ప్రాపర్ గా అదంతా కూడా స్టైలింగ్ ఉంటాయి కదా, ఆ స్టైలింగ్ రిలేటెడ్ అన్ని కూడా నీట్ గా ఈ డేటా తీసుకొని ఈ డేటాను ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేస్తే మనకి ఫ్రంట్ ఎండ్ లో బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఓకే, ఇది జరిగేది. సరే, ఓకే, బానే ఉంది. ఇప్పుడు నాకు ఐఫోన్ కూడా ఉంది. ఐఫోన్ లో కూడా నేను ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని, అంటే ఐసిఐసిఐ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఐఫోన్ లో కూడా మనం డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేసుకునే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళాను, అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి అయినా కానీ ఐ కెన్ సెండ్ ద సేమ్ రిక్వెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ చెక్ రిక్వెస్ట్ పంపిస్తే ఏం జరగచ్చు? ఏపీఐకి వస్తుంది. మళ్ళీ ఏపీఐ ఇది వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉందనుకోండి, లేదా జేసన్ లో ఉందనుకోండి, జేసన్ నుంచి మళ్ళీ డేటాబేస్ కన్వర్ట్ చేసి ఆ రిక్వెస్ట్ మళ్ళీ రెస్పాన్స్ తీసుకొని ఈ రెస్పాన్స్ కూడా iOS దానికి కూడా ఇస్తుంది. లేదు, నేను క్రోమ్ బ్రౌజర్ పైన డెస్క్టాప్ లోనో లేకపోతే ల్యాప్టాప్ లోనో లాగిన్ అయ్యాను నెట్ బ్యాంకింగ్ ద్వారా, అక్కడి నుంచి అయినా ఏపీఐ రిక్వెస్ట్ వచ్చి మళ్ళీ ఇదంతా కూడా సేమ్. ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, ఇదొక లాంగ్వేజ్ ఉంది, ఇదొక లాంగ్వేజ్ ఉంది, ఇదొక లాంగ్వేజ్ ఉంది, ఇదేమో ఒక లాంగ్వేజ్ ఉంది. అయినా కూడా దిస్ సింగిల్ ఏపీఐ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ us టు facilitate the communication between different languages applications to a database. Exactly అదే మీరు యాక్చువల్ గా కానీ ఒక ఏపీఐ లేకుండా డైరెక్ట్ గా ఈ రెండింటికి ఒక ఇంటరాక్షన్ చేయాలి అని అంటే ఏం జరుగుతుంది? ప్రతి లాంగ్వేజ్ ని మళ్ళీ మనం తీసుకొని ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి ఒక చిన్న అప్లికేషన్ రెడీ చేసి, మొబైల్ అప్లికేషన్ దానికి మొబైల్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ దానికి ఐఓఎస్ ఒకటి, మళ్ళీ వెబ్ అప్లికేషన్ కి వెబ్ అప్లికేషన్. అందుకని ఈ ఏపీఐ అనే ఒక ఇంటర్మీడియట్ లేయర్ గాని ఉంటే ఇట్ విల్ బి హెల్పింగ్ ఎ లాట్. ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. చూస్తే ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా కూడా రిక్వెస్ట్ ని యాక్చువల్ గా కూడా మనకి రిక్వెస్ట్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా కన్వర్ట్ చేసి రెస్పాన్స్ తీసుకొని రెస్పాన్స్ పంపిస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ ఏమో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుద్ది. దేనికి? యాక్చువల్ గా ఏపీఐకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లో కూర్చొని నా ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ లో యూజ్ చేస్తాను. ఈ రిక్వెస్ట్ ఎలా వెళ్ళుద్దండి ఈ ఏపీఐకి? ఈ ఏపీఐ ఎక్కడ ఉంటది? ఈ డేటాబేస్ కానీ ఏపీఐ ఎక్కడ ఉంటది?
ఐసిఐసిఐ బ్యాంక్ డేటా సెంటర్ లో ఆ సర్వర్స్ మీద డిప్లాయ్ ఉంటాయి అప్లికేషన్స్, అంతే కదా బేసికల్ గా కూడా. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ డేటా సెంటర్ వాళ్ళ నెట్వర్క్ లో ఉంటుందా? కానీ ఇక్కడ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి రైజ్ అవుతుంది? నేను హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో కూర్చోన్నాను, ఆ ప్లేస్ నుంచి రిక్వెస్ట్ ట్రిగ్గర్ చేశాను. ఈ రిక్వెస్ట్ దేని ద్వారా వెళ్తుంది? ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ ద్వారా రిక్వెస్ట్ వెళ్ళి మనకి ఇక్కడ రెస్పాన్స్ అంతా కూడా ఇది రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ని మనకి పంపిస్తుంది. ఓకే, ఇంటర్నెట్ ద్వారా యాక్చువల్ గా కూడా వచ్చే హ్యాండిల్ చేసే దాన్నే వెబ్ సర్వీస్ అంటాం బేసికల్ కూడా. ఒకవేళ ఏపీఐ ఏ నెట్వర్క్ ని వాడుతుంది అనే బేసిస్ ని బట్టి మనం అది వెబ్ సర్వీసా లేకపోతే ఏపీఐ అని డిసైడ్ అవుతాం. ఇక్కడ ఇంటర్నెట్ వాడుతుంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ వెబ్ సర్వీస్. ఇఫ్ ఇట్ ఈస్ యూజింగ్ ఇంటర్నల్ నెట్వర్క్, ఏదైనా ప్రైవేట్ నెట్వర్కే వాడుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏపీఐ అనొచ్చు బేసికల్ కూడా. అంటే దాని అర్థం ఏంటి? ఆల్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఐస్ బట్ ఆల్ ఏపీఐస్ ఆర్ నాట్ వెబ్ సర్వీసెస్. క్లియర్ అండి? ఎవరో క్వశ్చన్ అడిగారు కదా, whenever all web services are APIs, but all APIs are not web services. ఎందుకని? API can use internet or a private network for communication. So all APIs are not web services. Exactly. Web services is nothing but it is an API, but it uses network for the communication. What network? Internet network. Exactly. Clear అండి? యా క్లియర్ అండి. మైక్రో సర్వీసెస్ వెబ్ సర్వీసెస్ అన్ని ఒకటేనండి? మళ్ళీ అక్కడికి వెళ్ళమాకండి, ఫస్ట్ ఇది క్లియరా? ఇది క్లియర్ అండి. అంటే అది ఓకే, కూడా మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అవన్నీ డిస్కస్ చేస్తాం యాక్చువల్ గా కూడా. మళ్ళీ అంటే ఈ టాపిక్ దాటి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళమాకండి, అక్కడికి వెళ్దాం, దట్స్ ఫైన్. ఈ టాపిక్ అర్థమైపోతే ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే అండి. ఓకే, యా ఫైన్. అంటే మనకి ఆల్రెడీ ప్రీ రిక్విజిట్స్ లోనే మోనోలిథిక్ అప్లికేషన్స్, మైక్రో సర్వీసెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అప్పుడు డిస్కస్ చేసేటప్పుడు ఐ లెట్ యు నో. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు వేరే సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మళ్ళీ మైక్రో సర్వీస్ అని వేరే కాన్సెప్ట్ వస్తుంది ఏంటబ్బా అని బేసికల్. అందుకని డిస్కస్ చేయట్లా ఎట్ దిస్ పాయింట్. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొబైల్ అప్లికేషన్ కి డేటాబేస్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా? ఆర్ ఐఓఎస్ అప్లికేషన్ కి డేటాబేస్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా? నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ కి దీనికి ఎస్టాబ్లిష్ చేస్తుందా కమ్యూనికేషన్? అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ కూడా జరుగుతుందా? ఓకే, దట్స్ వాట్ API జాబ్ ఇస్ ఎగ్జాక్ట్లీ, ఆర్ వెబ్ సర్వీస్ జాబ్ ఇస్. Web service is nothing but whenever it is using internet as the network, then it is called as a web service. If it is using a private network or the enterprise network, exactly it is known as a API basically. But API requires ఖచ్చితంగా నెట్వర్క్ మీద ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఏదైనా ఒక రిక్వెస్ట్ వెళ్ళాలంటే ఒక నెట్వర్క్ అయితే కావాల్సిందే కదా మనకి. నెట్వర్క్ లేకుండా ఎలా ప్రాపగేట్ అవుతాయి బేసికల్లీ రిక్వెస్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి, లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. I have to go through a vehicle, right? I have to use something. For example, bike వాడొచ్చు, కార్ వాడొచ్చు, ఫ్లైట్ వాడొచ్చు, బస్ వాడొచ్చు, ట్రైన్ వాడొచ్చు, ఏదైనా కానీ I need some medium to travel బేసికల్ గా, లేదా నడిచి వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ, బట్ I need some medium to do the job. ఎగ్జాక్ట్లీ, ఆ మీడియం ఇక్కడ నెట్వర్క్. అంటే ఒక ఏపీఐకి ఒక రిక్వెస్ట్ కావాలంటే ఒక నెట్వర్క్ కావాలి. ఆ నెట్వర్క్ ఇంటర్నెట్ అయితే దాని వెబ్ సర్వీస్ అంటాం, ఇంటర్నెట్ కాకుండా ఏదైనా ప్రైవేట్ నెట్వర్క్ అయితే దాన్ని ఏపీఐ అనొచ్చు బేసికల్ గా కూడా. ఓకే, అందుకనే వెబ్ సర్వీసెస్ అన్నిటిని కూడా ఏపీఐస్ అనొచ్చు, కానీ బట్ ఆల్ ఏపీఐస్ కెనాట్ బి వెబ్ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్, క్లియర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? రిక్వెస్ట్ టైప్ JSON ఫార్మాట్ కాకుండా ఇంకేమైనా టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయండి? అంటే JSON, XML, CSV వైడ్లీ యూజ్డ్ ఫార్మాట్స్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఎగ్జాక్ట్లీ, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా కూడా ఇంటర్నెట్ లో వాడే రిక్వెస్ట్ అన్ని కూడా ఎక్కువ JSON లో వాడతారండి బేసికల్. ఓకే, అందుకనే మనకి 3 డేటా ఫార్మాట్స్ లో కూడా వైడ్లీ యూజ్డ్ JSON 90% ఆఫ్ ద టైం. ఇప్పుడు మన సెషన్స్ లో ఓన్లీ వాడేది JSON, CSV, XML 3 అనేది ఎక్కువ అండి. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు 90% ఆఫ్ ద టైం JSON వాడేస్తారు యాక్చువల్ గా కూడా. రెస్ట్ ఒక 5 to 10 ఈ రెండు. అవి కాకుండా మేబీ ఎప్పుడో రేర్ కేసెస్ లో ఎక్సెల్ అని ఇట్లా వాడతారు బేసికల్. వెరీ రేర్.
ఇప్పటి వరకు నేను ఎక్సెల్ ఫార్మాట్ రియల్ టైంలో వాడలా యాక్చువల్గా. ఓకే, జేసన్ వాడాను, సిఎస్వి వాడాను, XML కూడా ఒక వెరీ రేర్లీ వాడాను యాక్చువల్గా నా టోటల్ ప్రాజెక్ట్స్ లో. ఓకే, అందుకనే మాక్సిమం ఎక్కువ ఫోకస్ అంతా జేసన్ మీద ఉంటుంది. బట్ లాస్ట్ లో XML పైన సిఎస్వి పైన కూడా ఎలా అది వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. హలో సార్, అండ్ ఎస్ అండి, ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ఇది ఒక అప్లికేషన్ కదా. అవునండి. ఓకే, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో 3 డివైజెస్ ఉన్నాయి కదా, నెట్ వెబ్ బ్రౌజరు, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఉంది కదా. సో అవునండి, దీనికి సపరేట్ గా ఏపీఎస్ డెవలప్ చేయాలా, లేదా ఒకటే ఏపీఐ అన్ని దానికి ఒకటి యూజ్ అవుతుందా? ఒకటే యూజ్ అవుద్దండి, బట్ లేయర్డ్ నెట్వర్క్ వాడతాం అనమాట. యాక్చువల్ గా కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసం యాక్చువల్ గా డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయి. అంటే నిన్న ఎక్స్పీరియన్స్ అని, ప్రాసెస్ అని, ఏపీఐ లెట్ కనెక్టివిటీ అని ఒక టాపిక్ చెప్తున్నాను చూసారా బేసికల్ గా. అది ఇప్పుడు నేను ఎందుకు తీసుకురావట్లేదు అంటే మళ్ళీ మిమ్మల్ని టోటల్ గా కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుందని ఒకే ఏపీఐ తీసుకున్నా ఇక్కడ. యాక్చువల్ గా కూడా లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ ఒక లేయర్ 3 లేయర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ. ఇది ఈ లేయర్ కి వస్తుంది రిక్వెస్ట్ ఫస్ట్, తర్వాత ఈ లేయర్ కి వస్తుంది, ఫ్రంట్ ఎండ్ లేయర్ ఎక్స్పీరియన్స్ లేయర్ కింద వస్తుంది. ఫ్రంట్ ఎండ్ లేయర్ నుంచి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేయర్ ఏపీఐ కి వస్తుంది రిక్వెస్ట్ యాక్చువల్ గా. తర్వాత ప్రాసెస్ ఏపీఐ అనే ఒక ప్రాసెస్ లేయర్ లో ఒక ఏపీఐ ఉంటుంది. ఇది సిస్టమ్ ఏపీఐ విల్ కనెక్ట్ టు ద సిస్టమ్, ఎగ్జాక్ట్లీ డేటాబేస్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఏదైనా ఒక సిస్టమ్ ఉంటే దానికి ఒక సిస్టమ్ ఏపీఐ రెడీ చేస్తాం యాక్చువల్లీ. ఆ సిస్టమ్ ఏపీఐ నుంచి ప్రాసెస్ ఏపీఐ లో బిజినెస్ లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ ఏపీఐ విల్ బి ఎక్స్పోజ్ టు ద ఎక్స్పీరియన్స్ సిస్టమ్స్. ఎక్స్పీరియన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది మొబైల్ అప్లికేషన్ కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ, లేదా ఐఓఎస్ అప్లికేషన్ కానీ, లేదా మన బ్రౌజర్ అప్లికేషన్ కానీ బేసికల్. ఓకే, బట్ ఇక్కడ మళ్ళీ అదంతా కాన్సెప్ట్ తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ ఉంటుందని ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్ ఫైన్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఓకే, ఫైన్. Service is a piece of code that helps two different systems to communicate and exchange data with each other over internet. Exactly. And types of web services ఏంటంటే రెస్ట్, సోప్. రెండు వెబ్ సర్వీసెస్ ఉన్నాయి, ఒకటి రెస్ట్, ఒకటి సోప్. అయితే రెస్ట్ వైడ్లీ పాపులర్ యాక్చువల్గా కూడా. ఇప్పుడు ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ 100% ఇక్కడ వాడితే MuleSoft ద్వారా యూటిలైజ్ చేసేది మనం ఏం చేస్తామండి, డెవలప్ చేసేది ఏ ఏపీఎస్ డెవలప్ చేస్తున్నాం, రెస్ట్ ఏపీఎస్. అయితే ఒక క్వశ్చన్ ఉందండి, సోప్ వెబ్ సర్వీసెస్ చేయలేమా MuleSoft ద్వారా? చేయొచ్చండి. వెబ్ సర్వీసెస్ డెవలప్ చేయలేమా? వీ కెన్ డెవలప్. ఓకే, కానీ 99% ఆఫ్ ద టైం ఇదే ఎక్కువ వాడతాం. ఓకే, ఇప్పటి వరకు MuleSoft ప్రాజెక్ట్స్ నేను చేసిన తర్వాత, నేను ఎంటర్ అయిన తర్వాత ఇప్పటి వరకు నేను సోప్ వెబ్ సర్వీస్ MuleSoft లో యూటిలైజ్ చేసి క్రియేట్ చేసింది లేదు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మన ఫోకస్ అంతా కూడా ఎప్పుడు ఎక్కువ ఏంటి, రెస్ట్ ఏపీఎస్ పైన ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనకి రెస్ట్ ఏపీఎస్ అంటే ఏంటి, లేకపోతే రెస్ట్ వెబ్ సర్వీస్ అంటే ఏంటి, లేకపోతే సోప్ వెబ్ సర్వీస్ అంటే ఏంటంటే అది మనకి కొంచెం ఐడియా రావాలి కదా బేసికల్ గా. ఇట్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండి, అంతే. ఓకే, వే ఆఫ్ కమ్యూనికేషన్, ఎలా కమ్యూనికేట్ అవుద్ది, డేటా ఏ ఫార్మాట్ లో ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఫాలో అవ్వాలి, లేకపోతే ఏ సినారియోస్ లో దీనికి వెళ్ళాలి, ఏ సినారియోస్ లో సోప్ కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. రెస్ట్ అనేది ఫుల్ ఫామ్ ఏంటి? రెస్ట్ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఓకే, వాట్ ఈస్ దట్? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. అండ్ రెస్ట్ ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తుందండి? ఈ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఫస్ట్ యాక్చువల్ గా కూడా ఏ ఏపీఐ అయినా ఏంటి, మనకి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ నుంచి ఏపీఐకి రిక్వెస్ట్ వస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్, ఇది ఏపీఐ అనుకోండి. ఏపీఐ నుంచి రిక్వెస్ట్ వస్తుంది యాక్చువల్ గా కూడా. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఒక ఇంటర్నెట్ నెట్వర్క్ లో వస్తుంది కదా. ఈ ఇంటర్నెట్ నెట్వర్క్ లో రిక్వెస్ట్ వచ్చినప్పుడు బేసికల్ గా కూడా ఏ ప్రోటోకాల్ ద్వారా అది పంపించాలి? ఈ HTTP ప్రోటోకాల్ అని, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఏది www.google.com చేసినా కూడా ముందు https://www.google.com అని వస్తుంది. అంటే ఏంటి? ఇంటర్నెట్ లో ఆ HTTP ప్రోటోకాల్ యూటిలైజ్ చేసుకుని ఈ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట బేసికల్ కూడా. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ఈ రిక్వెస్ట్ ని తీసుకొని అది ట్రాన్స్ఫర్ చేసేదానికి, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఉపయోగపడే ప్రోటోకాల్.
అంటే రెస్ట్ అంతా కూడా మాక్సిమం ఏది యూటిలైజ్ చేస్తుందండి, హెచ్టిటిపి ప్రోటోకాల్ యూస్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ కానీ ఏదో ఒకటి, అంటే హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్ డిఫరెన్స్ ఏంటి అవన్నీ కూడా ఇంకొక సెషన్ ఉంటుంది మనకి. జేసన్ అంటే ఏంటి, నెక్స్ట్ హెచ్టిటిపిలో డిఫరెంట్ రెస్పాన్స్ కోడ్స్ ఏంటి, నెక్స్ట్ మెథడ్స్ ఏంటి, ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అదంతా కూడా సపరేట్ గా ఒక సెషన్ డిస్కస్ చేద్దాం. అది కూడా క్లారిటీ ఉండాలన్నమాట మనకి. ఆ క్లారిటీ ఉంటే చాలా మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే బేసికల్ గా కూడా ఇట్ విల్ బి ఫండమెంటల్స్ లేకుండా మనం, లేకపోతే ఒక బేస్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట బేసికలీ. ఓకే, సో అందుకని ఏంటంటే HTTP లో కూడా మళ్ళీ ఒక 3 to 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ HTTP లో 3 to 4 సెక్షన్స్ సపరేట్ సెక్షన్ లో డిస్కస్ చేస్తాం యాక్చువల్లీ. ఓకే, బట్ అండర్స్టాండ్ రెస్ట్ విల్ యూస్ HTTP ప్రోటోకాల్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా. ఎగ్జాక్ట్లీ, సింపుల్. నెక్స్ట్, రెస్ట్ ఏ డేటా ఫార్మాట్స్ లేదా ఏ మెసేజ్ ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుంది? ఇట్ కెన్ యాక్సెప్ట్ JSON, XML, HTML, ప్లెయిన్ టెక్స్ట్, ఇలాగా డిఫరెంట్ ఫార్మాట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అయితే మనం ఎక్కువ ఏది వాడతాం మన APIs లో? JSON. ఓకే, వన్ క్వశ్చన్ అండి మహేష్ గారు, JSON. ఇది రెస్ట్ లో CSV ఉండదండి? CSV కూడా పంపించచ్చు. బట్ ఓకే, యాక్చువల్లీ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మల్టీ ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి ఊరికే ఇక్కడ రాశానంతే. బేసికల్ గా ఇట్ విల్ యాక్సెప్ట్ మోస్ట్ ఆఫ్ ద డేటా ఫార్మాట్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ ఆ యూజ్ కేస్ చాలా తక్కువ ఉంటుంది. CSV ఫైల్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి? FTP సర్వర్ లో ఉంటుంది బేసికల్ గా. ఓకే, అంటే ఏది ఫైల్ సంబంధించిన సర్వర్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ CSV ఫైల్స్ కానీ ఎక్సెల్ ఫైల్స్ కానీ అక్కడ ఉంటాయి బేసికలీ. అక్కడి నుంచి తీసుకొని అవి మాక్సిమం ఇంటిగ్రేషన్ లో ఉంటుంది అనమాట. APIs లో డెవలప్ చేయాలి యాక్చువల్ గా కూడా. అంటే ఒక స్కెడ్యూలర్ బేస్డ్ జాబ్ లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎక్కువగా కూడా. అందుకనేసి ఇక్కడ CSV అనేది ఇంక్లూడ్ చేయలేదు బేసికల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ JSON, XML ఉంటుందండి. దాంట్లో కూడా మనకి చూస్తే JSON ఇస్ ద వైడ్లీ యూజ్డ్ వన్. ఓకే, యా. నెక్స్ట్, మనం API ఒకటి ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసి వర్క్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పాను. ఏంటిది? ఫస్ట్ డిజైన్ స్టెప్. యాక్చువల్ గా కూడా ఆ డిజైన్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని సెక్యూర్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని మానిటర్ చేయడం. ఇది API లైఫ్ సైకిల్ కూడా నెక్స్ట్ సెషన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. బట్ స్టిల్ ఒక 3-4 స్టెప్స్ ఉంటాయి. అయితే ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి ఒక ఆర్కిటెక్ట్ ఒక బ్లూ ప్రింట్ ఎలాగైతే మనకి డిజైన్ చేసి ఇస్తాడో, ద సేమ్ వే ఒక API మనం డెవలప్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ దానికి ఒక డిజైన్ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, ఏ డేటా ఫార్మాట్ వస్తుంది, ఎర్రర్ రెస్పాన్స్ ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ డిజైన్ ఫేజ్ లో చేస్తాం అనమాట. ఆ డిజైన్ చేసేదానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మోడలింగ్ లాంగ్వేజ్. ఏంటది? రామెల్ అని. దాన్ని ఏమంటారు? రామెల్, రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్. ఈ మోడలింగ్ లాంగ్వేజ్ లో రిక్వెస్ట్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి, సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఏ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వాడతాం, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఇక్కడ డిజైన్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దానికి ఏం చేస్తామండి? రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్ వాడతాము. అండ్ దీనికోసంగా మనం బేసిక్స్ నుంచి ఇది స్టార్ట్ చేసి ఇది కూడా నేర్చుకుంటాం. ఓకే, అంటే రెస్ట్ API డిజైన్ చేసేదానికి రామెల్ అనే ఒక మోడలింగ్ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకొని డిజైన్ చేస్తాం అన్నమాట. ఓన్లీ రామెల్ ఉంటుందా లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయా? వేరే కూడా ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ వేరే ఎందుకు వాడట్లేదు, ఇది ఒక్కటే ఎందుకు వాడుతున్నాం అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ సీ ద థింగ్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రామెల్ ఏమేమి ఉంటుందండి? రిక్వెస్ట్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఆ రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, రెస్పాన్స్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏం సెక్యూరిటీ మేనేజ్ చేస్తాం మన APIకి, తర్వాత ఎర్రర్ రెస్పాన్సెస్ ఎలా ఉండాలి ఎగ్జాక్ట్లీ. అండ్ మన API ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన API ఉందండి. మన API ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ సిస్టమ్ లోనే నేను డిప్లాయ్ చేశాను. ఇక్కడ లోకల్ హోస్ట్ :8081/DB అనుకోండి. ఇది రిసోర్స్ డీటెయిల్స్ అనమాట. ఈ /DB అనేది ఈ రిసోర్స్ డీటెయిల్స్ ఎలా ఉండాలి, బేసికల్ గా కూడా ఆ పాత్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మొత్తం ఈ REST APIs లో ఈ రామెల్ ద్వారా మనం విల్ డిజైన్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ.
ఓకే, రెస్ట్ రిక్వైర్స్ ఫీవర్ రిసోర్సెస్. ఫీవర్ రిసోర్సెస్ అంటే దాని అర్థమైంది, తక్కువ రిసోర్సెస్ కావాలి బేసికల్ గా కూడా. అంటే ఏంటి రీజన్ ఏంటి? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంప్లెక్స్ వన్, మొత్తం ప్రాసెసింగ్ అనేంత కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకనేసి మనకి లెస్ బ్యాండ్ విత్ ఉన్నా కూడా వీ కెన్ గో హెడ్ విత్ రెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టైమ్స్ లో జేసన్ వాడుతుంది అని చెప్పాను. యాక్చువల్ గా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జేసన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది జేసన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ లోనే జేసన్ ఎగ్జాంపుల్ లో అకౌంట్ నెంబర్ పంపించాలి నేను. అకౌంట్ నెంబర్ ఇలా పంపించి 1 2 3 4 5 ఇది అకౌంట్ నెంబర్. అండ్ రిక్వెస్ట్ టైప్ అంటే రిక్వెస్ట్ టైప్ ఏంటి, ఏం రిక్వెస్ట్ ఏం చేయాలి అసలు బేసికల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ చెక్ అనుకో. ఓకే, ఇది బ్యాలెన్స్ చెక్, ఇది జేసన్ రిక్వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జేసన్ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది? వెరీ సింపుల్ గా ఒక అకౌంట్ నెంబర్ ప్లెయిన్ టెక్స్ట్ లాగే ఉంది. ఇది ఎవరైనా చూడగానే ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఇట్లా సింపుల్ గా లైట్ వెయిట్ డేటా వెళ్తుంది. దీన్ని నేను XML లో పంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. ఇది ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. దీని లోపల ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ అకౌంట్ నెంబర్ కి సంబంధించిన ఓపెనింగ్ ట్యాగ్ కావాలి. దాంట్లో 1 2 3 4 5 అని ఇట్లా డేటా రాసి మళ్ళీ దానికి సంబంధించిన క్లోజింగ్ ట్యాగ్ XML లో. తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ టైప్, బ్యాలెన్స్ చెక్, దాని వాల్యూ ఇస్తాం ఇక్కడ. మళ్ళీ క్లోజ్ రిక్వెస్ట్ టైప్. చూడండి, ఇప్పుడు సేమ్ డేటా పంపించేదానికి ఇది ఎంత కాంప్లెక్స్ ఉంది, ఇది ఎంత సింపుల్ ఉందో చూడండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ తీసుకున్నానండి. డాక్యుమెంట్ లో 10,000 వర్డ్స్ ఉన్నాయి. 10,000 వర్డ్స్ ఉన్న డాక్యుమెంట్ సైజు, 1 lakh వర్డ్స్ ఉన్న డాక్యుమెంట్ సైజు, రెండిట్లో ఏది పెద్దది ఉంటుందండి? ఆబ్వియస్లీ 1 lakh. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లైట్ వెయిట్ చూడండి. ఇది జేసన్ రిక్వెస్ట్. సేమ్ డేటాకి ఇది చూస్తే ఇది కొంచెం హెవీ ఉంది. జేసన్ చూస్తే లైట్ వెయిట్. ఎందుకని చూడండి, అక్కడ సింపుల్ గా అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చాం, దానికి రాసాం. ఇక్కడ అకౌంట్ నెంబర్ 2 సార్లు రాయాల్సి వస్తుంది, రిక్వెస్ట్ టైప్ 2 సార్లు రాయాల్సి వస్తుంది, కస్టమర్ డేటా అని మళ్ళీ ఒకటి సపరేట్ గా మళ్ళీ దానికి సంబంధించిన ట్యాగ్స్ రాయాల్సి వస్తుంది. ఇలా ఇప్పుడు XML హెవీ వెయిట్ అయినప్పుడు రిసోర్సెస్ కూడా ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ లో ట్రావెల్ చేస్తున్నాం అండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ కి. దాంట్లో ఒక ఇద్దరు వెళ్ళేదానికి లేదా 5గురు వెళ్ళేదానికి విత్ లగేజ్ వెళ్ళేదానికి మైలేజ్ కూడా తేడా వచ్చేస్తుంది కదా యాక్చువల్ గా కూడా. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ క్యారింగ్ మోర్ వెయిట్. అంటే మోర్ వెయిట్ అన్నప్పుడు మోర్ రిసోర్సెస్ రిక్వైర్డ్. ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ రెస్ట్ రిక్వైర్స్ లెసర్ రిసోర్సెస్. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అండి. ఇలాంటివి డిఫరెంట్ యూస్ కేసెస్ ఉండొచ్చు. బట్ అండర్స్టాండ్ రెస్ట్ యూజెస్ ఫ్యూవర్ రిసోర్సెస్, అంటే తక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేసుకొని ఇట్ విల్ గివ్ యూ ద రెస్పాన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. క్లియర్ అండి అందరికి ఈ పాయింట్? ఓకే, ఫైన్. నౌ రెస్ట్ లో క్యాషే అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, అది కూడా పాసిబుల్. క్యాషే అనే ఐడియా ఉందండి ఎవరికన్నా? వాట్ ఈస్ క్యాషే? క్యాషింగ్ ఐడియా లేదు. ఐడియా. వాట్ అబౌట్ అదర్ పీపుల్? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో క్యాషీని క్లియర్ చేస్తాం కదా. అవునండి. ఏంటంటే ఇది బేసికల్ గా అంటే డిలీటెడ్ డేటా సంథింగ్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే డేటానే బేసికల్ గా. బట్ ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అన్న ఐడియా ఉందని యూస్ కేసు లేదు. లేదు, ఐడియా లేదు. ఓకే, అది Fine. ఒక టెంపరరీ మెమరీ లొకేషన్. దాంట్లో ఆల్రెడీ మన యాక్టివిటీ స్టోర్ చేసి ఉంటారు. సపోజ్ మనం సేమ్ రిక్వెస్ట్ ఏమైనా పంపిస్తే అప్పుడు మన రిపీటెడ్ వర్క్ అతని స్టాప్ చేసేసి దాంట్లో క్యాచీలో ఉండే డీటెయిల్స్ పెట్టుకుని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఫైన్. ఆల్మోస్ట్ కరెక్ట్ గానే చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామండి. జనరల్ గా మన బ్రౌజర్ కి వెళ్ళాం. ఈ బ్రౌజర్ లో మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం. యాక్చువల్లీ ఈ బ్రౌజర్ లో www.google.com ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం మన ల్యాప్టాప్ లో. ఇప్పుడు ఈ గూగుల్ కి సంబంధించిన ఇమేజ్
ఆ ఫార్మాట్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కదా యాక్చువల్ గా కూడా. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ టైము గూగుల్ సర్వర్కి వెళ్ళి యాక్చువల్ గా కూడా గూగుల్ సర్వర్ నుంచి మొత్తం మళ్ళీ రెస్పాన్స్ తెచ్చుకొని అది మనకి డిస్ప్లే అవుద్ది. అంతేనా జనరల్ గా జరిగేది. రిక్వెస్ట్ వెళ్ళుద్ది, రెస్పాన్స్ వస్తుంది, ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనకి డిస్ప్లే అవుద్ది. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేశాను యాక్చువల్ గా కూడా, అప్పుడు మళ్ళీ అదే ఇమేజ్ తెచ్చుకోవాలి కదా. ఆ ఇమేజ్ ని టెంపరీగా నేను ఒక క్యాషే మెమరీలో ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది మళ్ళీ ఇమేజ్ తెచ్చుకొని లోడ్ చేసుకొని ఈ టైం అంతా నాకు సేవ్ అవుద్ది అనమాట. అప్పుడు ఏమవుద్ది, ఫాస్టర్ గా ఈ పేజ్ ని లోడ్ చేయొచ్చు యాక్చువల్ గా కూడా గూగుల్ పేజ్ ని. సో ఈ క్యాషే మెమరీలో ఏం చేస్తుంది, ఈ ఇమేజెస్ అంటే ఫ్రీక్వెంట్లీ మారని డేటా అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోమ్ పేజ్ లో ఇమేజ్ ఉందండి, ఇమేజ్ ఫ్రీక్వెంట్ గా మారట్లా యాక్చువల్ గా, ఇమేజ్ ని ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంది. ఈ క్యాషే నుంచి ఇమేజ్ ని తెచ్చేసుకుంటుంది, కొరవదంతా కూడా ఇక్కడ నుంచి తెచ్చుకుంటుంది. అంటే ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ ట్రావెల్ అయ్యేదానికి ట్రావెల్ అయ్యి రెస్పాన్స్ వచ్చేదానికి టైం ఎక్కువ పడుతుంది. మీరు అందుకనే ఫస్ట్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం లోడ్ చేసేటప్పుడు ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఏదైనా ఒక వెబ్సైట్, కొత్త వెబ్సైట్ కానీ ఏదైనా కూడా తర్వాత నుంచి కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటంటే అక్కడ రిపీటెడ్ డేటా, ఆ రిపీటెడ్ ఏదైనా ఉంటే అలాంటివన్నీ కూడా క్యాషేలో స్టోర్ అవుతాయి అక్కడ బ్రౌజర్ లోనే. అందుకని మీరు వెళ్ళి బ్రౌజర్ లో క్లియర్ క్యాషే డేటా అనగానే మీ పాస్వర్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం దాంతో పాటు ఇట్లాంటి ఇమేజెస్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిలీట్ అయిపోద్ది. ద సేమ్ వే మనకి రెస్ట్ API లో కూడా క్యాషే కాన్సెప్ట్ కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఒక API ఉందండి, రెస్ట్ API ఉంది. ఇది డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ సంబంధించిన అప్లికేషన్ రిక్వెస్ట్ వస్తుంది, మన API ఉంది. ఇది రెస్ట్ API. రిక్వెస్ట్ వస్తుంది, రెస్పాన్స్ వెళ్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ ఏమొస్తుందంటే ఇది ఒక ఎంప్లాయీ డేటాబేస్ అనుకోండి, ఎంప్లాయీ డేటాబేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ రిజైన్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి నాకు, ఒక పలానా డేట్ ద్వారా రిక్వెస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ టైప్ ఏంటంటే డేటా ఆఫ్ రిజైన్డ్ ఎంప్లాయీస్ యాక్చువల్ గా. ఓకే, రిజైన్డ్ ఎంప్లాయీస్. ఓకే, నెక్స్ట్ డేట్ ఈ రోజు కాకుండా నిన్న కానీ మొన్న కానీ లేకపోతే ఒక పాత డేట్, బ్యాక్ డేట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15th అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ 2004 ఈ రిక్వెస్ట్ వస్తుంది. ఈ రిక్వెస్ట్ పంపిస్తే API ఏం చేస్తుంది, డేటాబేస్ లోకి వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ రిజిగ్నేషన్ డేట్ ఈక్వల్ టు 15th అక్టోబర్. యాక్చువల్ గా కూడా ఒక 5 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 5 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 5 ఎంప్లాయీస్ వచ్చేసి 105, 106, 108, 109, 112. ఈ 5 ఎంప్లాయీస్ రిజైన్ చేస్తున్నారు. వీళ్ళ ఎంప్లాయీ IDCవి, వీళ్ళ డీటెయిల్స్ తీసుకొని మనకి రెస్పాన్స్ పంపించేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిక్వెస్ట్ వచ్చిందండి, రెస్పాన్స్ మారుద్దా, రెస్పాన్స్ సేమ్ వెళ్ళుద్దా అండి? సేమ్ వెళ్తుందండి. సేమ్ వెళ్తుంది. ఇప్పుడు అలాంటివి రోజు ఒక 20 టైమ్స్ ఇదే రిక్వెస్ట్ పంపించాల్సి వస్తుంది. పంపించినప్పుడు ఈ 20 టైమ్స్ నేను మళ్ళీ డేటాబేస్ కాల్ చేసి డేటా చేయడం మేలా, లేకపోతే ఇక్కడ టెంపరీగా నేను ఒక క్యాషేలో స్టోర్ చేసుకొని ఈ క్యాషే నుంచి పంపించడం మేలా? క్యాషే యూజ్ చేయడమే బెస్ట్. ఇలాంటి యూస్ కేసెస్ లో రెస్ట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం అన్నమాట. సో యూటిలైజ్ చేయలేదు బేసికల్ కూడా. ఓకే, వెన్ ఎవర్ యూ వాంటెడ్ క్యాషింగ్, ఓకే, ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో రెస్ట్ కెన్ బి యూటిలైజ్డ్. అంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే, సిచ్యువేషన్ లేకపోతే ప్రతిసారి క్యాషింగ్ వాడలేం యాక్చువల్ గా కూడా. ఇప్పుడు డేటా మారుతుంది అనుకోండి, ఫ్రీక్వెంట్ గా మారితే అలాంటి సిచ్యువేషన్ లో వాడలేం. బట్ ఈ సిచ్యువేషన్ లో మారదు కాబట్టి, అంటే వీఆర్ వెరీ క్లియర్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ. ఎందుకంటే October 15th వెళ్ళి ఇంకొకరు రిజైన్ చేయలేక బ్యాక్ డేట్కి వెళ్ళి ఈ 5 మంది ఎంప్లాయీస్ అయితే వేరే వాళ్ళు ఎవరు రిజైన్ చేయలేరు బ్యాక్ డేట్. యాక్చువల్ గా ఫ్యూచర్ డేట్ లో ఎవరు ఉండరు. రిజైన్ చేయబోతున్నారు అనే వాళ్ళది ఏమన్నా లిస్ట్ ఏమన్నా మారచ్చేమో కానీ ఆ పర్టికులర్ యూస్ కేస్ లో మనం క్యాషే వాడలేం. ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ November 25th ఆల్రెడీ రిజిగ్నేషన్ చేసిన లిస్ట్ కావాలి ఫ్యూచర్ డేట్ లో. ఈ రోజు 10 మంది చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, రేపు చూస్తే ఒకరో ఇద్దరు యాడ్ అవుతున్నారు, మళ్ళీ ఇంకొకరో ఇద్దరు యాడ్ అవుతా ఉన్నారు. అది డేటా మారేదానికి స్కోప్ ఉంటుంది.
అలాంటి టైంలో క్యాషే వాడలేం. బట్ ఇది బ్యాక్ డేటెడ్ కాబట్టి యూ కెన్ నెవర్ చేంజ్ ద డేటా. అలాంటప్పుడు యూ కెన్ గో ఫర్ క్యాష్. అంటే సిచ్యువేషన్ బట్టి మనకి క్యాషే కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. దట్ ఈస్ పాసిబుల్ ఆన్ రెస్ట్ ఏపీఐస్. ఇస్ ద క్లియర్ అండి అందరికి? మహేష్ గారు ఒక చిన్న డౌట్ అండి. ఎస్ అండి, ఎస్. ఇప్పుడు మీరు చెప్పే క్యాచ్ అనేది అంటే లోకల్ మనం అంటే మన ఏపీఐ డిజైన్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు మన లోకల్ సిస్టమ్స్ లో కానీ చెప్పే లోకల్ catch సిస్టమ్ local లోకల్ system సిస్టమ్ catch. లోకల్ సిస్టమ్ లో ఏపీఐ డిజైన్ చేస్తే మీరు ఒక సర్వర్ లో డిప్లాయ్ చేస్తారా యాక్చువల్గా? అవును. ఇప్పుడు ఇది ఇది ఐసిఐసిఐదే అనుకోండి నెట్వర్క్, అక్కడ ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ పైన మీరు ఏపీఐ డిప్లాయ్ చేశారు, అంతేనా? అవును. ఓకే. ఇప్పుడు ఈ ఏపీఐకి ఒక క్యాషే మెమరీ అలొకేట్ చేసి ఆ క్యాషేలో సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి మీరు రిక్వెస్ట్ పంపించగానే ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? అది ఆ సర్వర్కి వస్తుంది. ఆ సర్వర్ మీద ఉన్న ఏపీఐకి వచ్చింది. ఏపీఐకి వచ్చిన తర్వాత దాని క్యాషే మెమరీ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకుంటుంది. లేకపోతే దెన్ ఇట్ విల్ గో టు ద బ్యాక్ అండ్ డేటాబేస్ కి. ఉంటే ఇక్కడ నుంచే ఇచ్చేస్తుంది రెస్పాన్స్. అంటే ఈ So, స్టెప్స్ అంతా ఎలిమినేట్ చేసింది. ఆ క్యాచ్ అనేది మీరు చెప్పిన సర్వర్స్ లో ఉంటుంది. ఆ సర్వర్ లో టెంపరీ మెమరీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే. అంటే అంటే నేనే అనుకుంటా అంటే ఇప్పుడు మనం ఏపీఎస్ అన్ని లోకల్ సిస్టమ్స్ లో డెవలప్ చేస్తాం కదా, డెవలప్ చేసిన ఫైనల్లీ యూ నీడ్ టు డిప్లాయ్ దట్ అప్లికేషన్ ఇన్ ఏ సర్వర్, రైట్? యాక్చువల్ గా కూడా లైవ్ లోకి వెళ్ళేటప్పుడు ఓకే, ఓకే. ఇప్పుడు మీ లోకల్ లో ఉంటుంది ఏపీఐ, దాన్ని లైవ్ తీసుకెళ్లాలంటే లోకల్ లో బయట కస్టమర్స్ అందరూ ఎలా యాక్సెస్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఆన్ ప్రేమ్ అని ఇవి ఉంటాయి కదండి. అవును, క్లౌడ్ ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, దాంట్లో ఆ. ప్రాబ్లం ఏం లేదు. దట్ ఈస్ ఫైన్. ఫైనల్లీ యూ నీడ్ టు డిప్లాయ్ వన్ అప్లికేషన్ టు ఏ క్లౌడ్ సర్వర్ ఆర్ ఏ ఆన్ ప్రెమిసెస్ సర్వర్. ఇట్ ఈస్ అప్ టు యూ. ఇట్ ఈస్ అప్ టు ద ఆర్గనైజేషన్ విచ్ డిసైడ్స్. ఇప్పుడు ఐసిఐసిఐ ఉంది, ఐసిఐసిఐ ఆన్ ప్రెమిసెస్ కి వెళ్ళొచ్చు. ఇంకొక కంపెనీ ఉంది, వాళ్ళు క్లౌడ్ కి వెళ్ళొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ క్లౌడ్ సర్వర్ లేకపోతే ఆన్ ప్రెమిసెస్ సర్వర్లో అయితే డిప్లాయ్ చేయాల్సిందేగా. ఓకే, ఓకే. ఇట్ కుడ్ బి ఆన్ ప్రేమ్ సర్వర్ ఆర్ క్లౌడ్ సర్వర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు సర్వర్ లో క్యాషే మెమరీ క్రియేట్ చేసుకుని అక్కడ యూజ్ చేసుకుంటారు, అంతే కదా. సి ఎనీ అప్లికేషన్ ఏపీఐ కూడా ఏం చేస్తుందండి, ఒక మెమరీ తీసుకుంటుంది, ఆ మెమరీ యూటిలైజ్ చేసుకొని కదా రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది. మీరు ఒక రిక్వెస్ట్ పంపించారు ఏపీఐకి, ఏపీఐ ఏం చేస్తుంది, ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి కొంచెం మెమరీ తీసుకొని ఆ మెమరీని యూటిలైజ్ చేసుకుంటే ప్రాసెస్ చేసుకుంటే కంప్లీట్ చేసి మళ్ళీ ఆ మెమరీని బ్యాక్ ఇచ్చేస్తుంది సిస్టమ్ కి, అంతే కదా. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ రిక్వెస్ట్. ఇప్పుడు మన ఫోన్ ఓపెన్ చేసామండి, ఫోన్ ఓపెన్ చేసిన ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ మన ర్యామ్ యూటిలైజ్ చేసుకుంటూనే ఉంటాం కదా మెమరీని. బేసికల్ గా కూడా యూటిలైజ్ చేసుకుని మళ్ళీ ఆ పర్టికులర్ అప్లికేషన్ క్లోజ్ చేయగానే అది మెమరీ రిలీజ్ చేస్తుంది, అంతే కదా. ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి కొంచెం మెమరీ అలొకేట్ అవుద్ది. ఆ మెమరీ యూటిలైజ్ చేసుకొని ఆ క్యాషేలో అది మనకి మళ్ళీ పర్మనెంట్ క్యాష్ అయినా లేకపోతే టెంపరీ క్యాష్ అయినా లేకపోతే ఇవన్నీ మళ్ళీ ఉంటాయి. అవన్నీ మనం ఫర్దర్ సెషన్స్ లో ఫర్దర్ గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆబ్జెక్ట్ స్టోర్ వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఐ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. ఎగ్జాక్ట్. ఓకే, థ్యాంక్స్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఫ్రమ్ అదర్ పీపుల్? ఓకే, ఫైన్. నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటి, we develop REST services majority of the times. And ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 99 to 100% of the time we develop REST services in the MuleSoft ఎకోసిస్టమ్ లో ఎక్కువగా కూడా రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం. అంటే వెబ్ సర్వీసెస్ కానీ ఏపీఐస్ డెవలప్ చేసేటప్పుడు నేను చెప్పేది బేసికల్ చెప్పాలంటే. అండ్ ఇంటిగ్రేషన్స్ రావచ్చు, స్కెడ్యూలర్ బేస్డ్ జాబ్స్ కానీ ఇట్లాంటివన్నీ రావచ్చు. అవి కూడా మనం విల్ ట్రై టు టేక్ ఏ యూస్ కేస్ అండ్ దెన్ విల్ సీ. నెక్స్ట్, సోప్ సర్వీస్. వాట్ ఈస్ సోప్? బేసికల్ గా సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వెబ్ సర్వీస్. దాని ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇవి ఏ ప్రోటోకాల్స్ యూస్ చేస్తుందంటే రిక్వెస్ట్ యూటిలైజ్ చేసుకునేదానికి ఇట్ హ్యాస్ ద స్కోప్ ఆఫ్ మల్టిపుల్ ప్రోటోకాల్స్. ఇట్ కెన్ యూస్ హెచ్టిటిపి, మళ్ళీ ఎస్ఎంటిపి అని ఒకటి ఉంటుంది, యూడిపి అని, ఇట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటే ఏ ప్రోటోకాల్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆల్సో యూస్ హెచ్టిటిపి, బట్ ప్రొవిజన్ ఉందని చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక సోప్ ఏపీఐ ఆర్ సోప్ వెబ్ సర్వీస్ డెవలప్ అయిందంటే దాని అర్థమైంది, దానికి కంపల్సరీగా ఇన్పుట్ XML ఉండాలి. అంటే అది రెస్పాన్స్ కూడా ఏమిస్తుంది? XML ఇస్తుంది. Only XML as an input, and even it will give the response in XML format only. Okay. Next,
మనం డిజైన్ రెస్ట్ సర్వీస్ చేసినప్పుడు డిజైన్ సోప్ కూడా ఉంటదిగా బేసికల్ గా కూడా ఒక సోప్ వెబ్ సర్వీస్ రెడీ చేసినప్పుడు దానికి కూడా రిక్వెస్ట్ ఏంటి రెస్పాన్స్ ఏంటి ఎలా ఉంటుంది సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది దాన్నే విజ్డెల్ అంటారు విజ్డెల్ WSDL కానీ దాన్ని యూజేజ్ లో విజ్డెల్ అంటారు అనమాట దాన్నే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ రామెల్ అంటే రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్ కదా ఇక్కడ వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటారు దీన్ని యూటిలైజ్ చేసుకుని ఫస్ట్ డిజైన్ చేస్తాం యాక్చువల్గా సోప్ వెబ్ సర్వీస్ దాంట్లో కూడా ఏముంటాయి రిసోర్స్ డీటెయిల్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎగ్జాంపుల్స్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇవన్నీ కూడా మొత్తం డిఫైన్ చేస్తాం అంటే ఒక API వచ్చినప్పుడు దానికి అసలు రిక్వెస్ట్ ఏంటి ఆ రిక్వెస్ట్ ఎలా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ ఒక సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంటది ఆ సక్సెస్ రెస్పాన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఎర్రర్ రెస్పాన్స్ వెళ్తే ఎర్రర్ రెస్పాన్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ నెక్స్ట్ దాని మీద ఏమేమి సెక్యూరిటీస్ ఉన్నాయి యాక్చువల్ గా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఉందండి హౌస్ కి సెక్యూరిటీ ఎలా ఉండొచ్చు సోలార్ ఫెన్సింగ్ ఉండొచ్చు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉండొచ్చు ఒక డాగ్ ఉండొచ్చు యాక్చువల్ గా ఒక సెక్యూరిటీ ఉండొచ్చు ఓకే యూ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సెక్యూరింగ్ యువర్ హౌస్ రైట్ ద సేమ్ వే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సెక్యూరింగ్ యువర్ వెబ్ సర్వీస్ రెస్ట్ API ఆర్ సోప్ API సో అంటే అలాంటి ఏం సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్ లో మెన్షన్ చేస్తాం అనమాట బేసికల్ ఈ విజ్డల్ ద్వారా రాస్తాము లేకపోతే రామెల్ ద్వారా బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం రామెల్ ఎందుకు యూటిలైజ్ చేస్తున్నాం రెస్ట్ APIs డెవలప్ చేస్తాం కాబట్టి సో దట్ ఈస్ ద మోడ్ నెక్స్ట్ సోప్ రిక్వెస్ట్ మోర్ బ్యాండ్ విత్ ఎందుకని బేసికల్ గా కూడా రీజన్ ఏంటి అని అంటే మనకి XML చూసాం కదా మెసేజ్ అది ఖచ్చితంగా ఓన్లీ XML యాక్సెప్ట్ చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే XML హెవీగా ఉంటుంది హెవీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్ విత్ అండ్ మోర్ కన్స్ట్రెయింట్స్ అండ్ మోర్ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది అనమాట సోప్ దీంట్లో సో ఇట్ రిక్వైర్స్ మోర్ బ్యాండ్ విత్ ఓకే నెక్స్ట్ క్యాషింగ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సోప్ లో క్యాషింగ్ పాసిబుల్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ టెక్నికల్ challenges exactly soap లో పాసిబిలిటీ ఉండదు అండ్ వీ డెవలప్ సోప్ సర్వీసెస్ వెరీ రేర్లీ ఆల్రెడీ అయితే సోప్ సర్వీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారా అంటే క్వశ్చన్ ఏంటంటే సోప్ సర్వీసెస్ అనేవి పాత లెగసీ సిస్టమ్స్ రెస్ట్ రాకముందు ఎక్కువగా కూడా ప్రతిదీ సోప్ లో ఉండేది ఆ సోప్ ఆల్రెడీ కొన్ని లెగసీ సిస్టమ్స్ ని టచ్ చేయకుండా అంటే చాలా ఓల్డ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు టచ్ చేస్తే మళ్ళీ ఏమైనా అవుద్దేమో అన్న ఒక చిన్న టెన్షన్ తోనో దేనితోనో రకరకాల రీజన్స్ తోటే బేసికల్ గా కూడా ఆ సోప్ సర్వీసెస్ ఆల్రెడీ డెవలప్ చేస్తుంటారు కదా అవి అలాగే వదిలేస్తుంటారు అనమాట వాటిని కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు మనం కంపల్సరీగా కూడా సోప్ లోనే చేయాలి అంటే మన రిక్వెస్ట్ మనం పంపించాలి దాని రెస్పాన్సెస్ దాన్ని యూటిలైజ్ చేసుకుని మళ్ళీ వీల్ ట్రై టు డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ అందుకని కంపల్సరీగా సోప్ కూడా డిస్కస్ చేస్తున్నాం మనం డెవలప్ చేసేది మాత్రం వెరీ రేర్లీ అసలు చాలా ఇగ్నోరబుల్ ఎగ్జాక్ట్లీ కానీ ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సోప్ సర్వీస్ ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి దానికి ఒక రిక్వెస్ట్ పంపించి మనం రెస్పాన్స్ తెచ్చుకొని మనం మన API లో వర్క్ చేయాలి ఎస్ ఆబ్వియస్లీ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా నాకు ఓన్లీ 2 times వచ్చినట్టుంది టోటల్ కెరీర్ లో అందుకని మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా సోప్ కూడా డిస్కస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ అందుకనే రెస్ట్ కేమో 2 వాడతాం క్రియేట్ రెస్ట్ వెబ్ సర్వీస్ కన్జ్యూమ్ రెస్ట్ సర్వీస్ అంటే వేరే వాళ్ళు రెస్ట్ వెబ్ సర్వీస్ ఒకటి ఇచ్చున్నారు దాన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి 2 చూస్తాం బట్ సోప్కి వచ్చేటప్పటికి ఓన్లీ కన్జ్యూమ్ సోప్ వెబ్ సర్వీస్ అంటే ఏంటి ఆల్రెడీ వెబ్ సర్వీస్ సోప్ ఒకటి క్రియేట్ చేసేస్తున్నారు దాన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి మనం అదొకటే చూస్తాం బేసికల్ ఓకే ఇస్ దట్ క్లియర్ అండి అందరికి ఎనీ క్వశ్చన్ సో ఫార్ ఓకే ఫైన్ నెక్స్ట్ రెస్ట్ వర్సెస్ సోప్ రెస్ట్ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్ అండి ఓకే వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీ టు యూస్ అండ్ ఫ్లెక్సిబుల్ అన్నప్పుడు లెస్ కాంప్లెక్స్ కూడా అండ్ ఈజీ టు లెర్న్ అండ్ లైట్ వెయిట్ ఇట్ రిక్వైర్స్ లెస్ రిసోర్సెస్ ఈజీలీ స్కేలబుల్ అంటే యాక్చువల్గా ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన APIకి డైలీ ఒక 10,000 రిక్వెస్ట్ వస్తున్నాయి ఇప్పుడు 10,000 నుంచి ఒక 50,000 రిక్వెస్ట్ మనం ట్రాఫిక్ పెరుగుతుంది ఈజీగా మనం దాన్ని స్కేల్ చేసుకోవచ్చు అనమాట ఓకే దాన్ని స్కేలబిలిటీ అంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక API 10,000 హ్యాండిల్ చేసేదాన్ని ఒకేసారి 50,000 హ్యాండిల్ చేయాలంటే 5 times ట్రాఫిక్ పెరిగింది ఇట్స్ నాట్ సో ఈజీ జనరల్ గా సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయి అనమాట ఆ స్కేల్ చేసుకునే దానికి రెస్ట్ లో ఈజీ అనమాట అందుకని ఈజీలీ స్కేలబుల్ అని చెప్తున్నాం నెక్స్ట్ క్యాషింగ్ పాసిబుల్ ఇప్పుడే చెప్పాం కదా క్యాషింగ్ కూడా పాసిబుల్ రెస్ట్ లో సోప్ లో పాసిబిలిటీ ఉండదు అండ్ ఇట్ కెన్ యాక్సెప్ట్ మల్టిపుల్ మెసేజ్ ఫార్మాట్స్ JSON కానీ XML కానీ ప్లెయిన్ టెక్స్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రెస్ట్ లో పాసిబిలిటీ ఉంది బట్ సోప్ లో ఓన్లీ XML ఉంటుంది
అయితే రెస్ట్ ఎప్పుడు వెళ్ళాలి, సోప్ ఎప్పుడు వెళ్ళాలి? ఓకే, రెస్ట్ మోస్ట్లీ ఎనీ టైం ఏదైనా ఒక ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మోడర్న్ డేస్ అప్లికేషన్స్ డిజైన్ చేసేటప్పుడు 99% ఆఫ్ ద టైం రెస్ట్ కి వెళ్తున్నారు. బట్ అయితే సోప్ కి ఎప్పుడు వెళ్తారు? స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ ఎక్కువ అవసరం, ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో హైలీ సెక్యూర్డ్ అప్లికేషన్స్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు సోప్ కి వెళ్తారండి. ఓకే, అలాంటి రేర్ సినారియోస్ లో సోప్ కి వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో ఫర్ ఎ రెస్ట్ వెబ్ సర్వీస్. మనకి ఒక ఏపీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్లీ గో ఫర్ రెస్ట్. ఎగ్జాక్ట్లీ, యా, ఇది రెస్ట్ వర్సెస్ సోప్. మనకి ఇప్పుడు వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ డిస్కస్, అదర్వైజ్ ఐ విల్ ట్రై టు గో ఫర్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ నో క్వశ్చన్స్. ఫస్ట్ ఒక 3-4 days అంతా కూడా మొత్తం మనకి కావాల్సిన ఫండమెంటల్స్ అంతా డిస్కస్ చేసుకుని ఒక నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటా ఉండి దెన్ వి స్టార్ట్. యాక్చువల్లీ ఫస్ట్ అంతా థియరిటికల్ గానే ఉంటుంది. మహేష్ గారు, ఒక చిన్న డౌట్ అండి, సారీ. ఎస్ అండి, ప్లీజ్ గో. మీరు మామూలుగా రెస్ట్ ఏపీఐ వచ్చేసి హెచ్టిటిపి ప్రోటోకాల్ వాడుతుంది అన్నారు కదా, లైక్ ఐ మీన్ ఈ సోప్ సర్వీసెస్ ఏ ప్రోటోకాల్ వాడతాయండి? చూసాం కదండి, మల్టిపుల్ ప్రోటోకాల్స్, హెచ్టిటిపి, యూడిపి, ఎనీథింగ్. ఎనీథింగ్ కాదు, మనకి కొన్ని నాకు తెలిసింది రాశాను. ఎస్ఎంటిపి, యూడిపి, ఇదిగో ఈ 3 యూటిలైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు చెప్పండి, నాకంటే ఐ డోంట్ నో యూడిపి అది తెలియదు. దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్ అండి. ఇప్పుడు మనకి హెచ్టిటిపి ఒక డేటా పంపించేదానికి ఒక ప్రోటోకాల్, ఎస్ఎంటిపి కూడా ఒక ఆప్షన్ ఉంది, యూడిపి కూడా ఒక ఆప్షన్ ఉంది. డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ లో డిఫరెంట్ యూస్ కేసెస్ ఉంటాయి. బట్ ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్. మనకి ఇప్పుడు ఇది డిఫరెంట్ ప్రోటోకాల్స్ వాడుతుంది అని తెలియడానికి చెప్పాం, కానీ ఇది ఎందుకు వాడతారు ఇప్పుడు నాకు కూడా ఐడియా లేదు. ఓకేనా, ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్, రైట్? ఆబ్వియస్లీ. ఇంకొకటి కూడా అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ పీపుల్, ఇప్పుడు నేను మీకు క్లాసెస్ చెప్తున్నానంటే నాకు కూడా 100% ప్రతి ఒక్కటి తెలియాలని రూల్ ఏం లేదండి, అది కూడా చెప్తున్నాను. ఓకే, నాకున్న నాలెడ్జ్ ని నేను మీకు బెటర్ గా ఎలా చెప్పగలుగుతున్నాను ఒకటి. అండ్ MuleSoft లో ఐ హ్యావ్ సమ్ ఎక్స్పర్టైజ్. ఎగ్జాక్ట్లీ, ఓకే, వెన్ కంపేర్ టు యూ పీపుల్. మీరు కూడా ఇంకొక 1-2 years దాటితే నాకంటే బెటర్ గా అయిపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు దీంట్లోనే ఉంది, ఈ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ ఎందుకు వాడతారని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్పలేను. ఎగ్జాక్ట్లీ, యూడిపి ఎందుకు వాడతారంటే నేను చెప్పలేను, బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్. ఎగ్జాక్ట్లీ, ఓకే. సో అండర్స్టాండ్ దాట్ మనకి ఎవరైనా ఒక టీచ్ చేస్తారంటే దే ఆర్ లిటిల్ బెటర్ దాన్ అస్, అంతే. ఇది ఆ సబ్జెక్ట్ లో, నాట్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు MuleSoft లో మీకు అందరితో పోల్చుకుంటే నేను ఒక 2 steps అహెడ్ ఉంటాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ టీచ్ యూ. మీరు ఇంకో 2-3 years దాటితే మీరు నాకంటే దాటేసి నాలెడ్జ్ పరంగా కానీ ఎక్స్పర్టైజ్ పరంగా కానీ ముందుకెళ్ళొచ్చేమో, చెప్పలేం. ఎగ్జాక్ట్లీ, బట్ ఈ త్రీ ప్రోటోకాల్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్, మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో సోప్ ఏపీఐ ఎప్పుడు డిజైన్ చేయలేదండి? అంటే చేయలేదండి, ఇప్పుడు దాకా చేయలేదు. సోప్ వెబ్ సర్వీస్ కూడా కన్స్యూమ్ చేసుకుంది 1 or 2 times వచ్చింది, అది కూడా లాంగ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లో లేటెస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ లో అయితే ఇప్పుడు దాకా రాలా. అందుకని కన్స్యూమ్ హ్యాండిల్ చేస్తాం మనం యాక్చువల్ గా. అంటే ఒక సోప్ సర్వీస్ ఉంది, ఆ సోప్ సర్వీస్ ఉంది, దాన్ని ఎలా కన్స్యూమ్ చేసుకోవాలనేది డిస్కస్ చేస్తాం మనం డెమో మొత్తం. అంటే మనకి ఏది అవసరమో కంపల్సరీగా అది డిస్కస్ చేస్తామండి. మళ్ళీ ఎప్పుడైనా రేర్ గా రిక్వైర్మెంట్ వచ్చినా అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ మై వీడియో. అండ్ మీకు ఒక 2-3 years జాయిన్ అయిన తర్వాత, ఒక 2-3 years తర్వాత సోప్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకునేదానికి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ యూ హ్యావ్ మై అండర్స్టాండింగ్, రైట్? కాన్సెప్ట్ ఉంది, రిఫర్ చేసుకుని మళ్ళీ వెళ్ళి యూ కెన్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఫైన్. ఫైన్. నెక్స్ట్, ఇంకొకటి ఏం డిస్కస్ చేస్తున్నాం, ఐ థింక్ ఫండమెంటల్స్ అన్ని ఎందుకు బిల్డ్ చేసుకుంటున్నాం అండి? అదేంటంటే మొత్తం థియరీ చెప్తున్నారు ఈ 3-4 classes అంటే, ఈ ఫండమెంటల్స్ లేకుండా నేను క్లాసెస్ చెప్పేస్తే ఏమవుతుందంటే యూ విల్ నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ వైల్ వర్కింగ్ అండి. దిస్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్ వెన్ ఐ షిఫ్టెడ్ టు MuleSoft. సో నాకు ఇవన్నీ చాలా వరకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కొత్తగా ఉండేది, తెలిసేది కాదు. బేసికల్ గా కూడా ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఇనిషియల్ డేస్. ఐ మైగ్రేటెడ్ ఫ్రమ్ మెయిన్ ఫ్రేమ్స్ టు MuleSoft. ఆ సిచ్యువేషన్ అంటే అసలు అదొక డిఫరెంట్ ఎంటిటీ, అదొక డిఫరెంట్ టెక్నాలజీ, ఇదొక డిఫరెంట్ టెక్నాలజీ, దీనికి దానికి సంబంధం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మైండ్ లో తిరుగుతూనే ఉండేది.
అందుకని ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు వర్క్ విత్ కాన్ఫిడెన్స్ ఎగ్జాక్ట్లీ. అందుకని ఫండమెంటల్స్ అన్ని కూడా ప్రాపర్ గా మనం బిల్డ్ చేసుకుని దెన్ విల్ గో ఇన్ టు ద యాక్చువల్ కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్లీ. అవునండి, ఎస్ అండి శశి గారు. యాక్చువల్లీ మోస్ట్లీ హై సెక్యూర్డ్ అప్లికేషన్స్ అంతా కూడా సోప్ లో బిల్డ్ చేస్తారండి. వెరీ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్కేలబుల్ సొల్యూషన్స్ కావాలంటే మాత్రం రెస్ట్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, మోస్ట్లీ ఇప్పుడైతే రెస్ట్ కి వెళ్ళిపోతున్నారండి. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ లో కావాలంటే సోప్ పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కి వచ్చేటప్పటికి అంటే ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ లెవెల్ హై లెవెల్ సెక్యూర్ అప్లికేషన్స్ కావాలంటే సోప్కి వెళ్తారు. నెక్స్ట్ రియల్ టైమ్ లో ఎన్వైరన్మెంట్స్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయండి బేసికల్ గా కూడా. అంటే అసలు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఎందుకు, రీజన్ ఏంటి, నేను చెప్పగలుగుతారు, ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు నాకు? ఏంటండి? బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. బెటర్ పర్ఫార్మెన్స్ కాదండి. ఓకే, ఒక ప్రాజెక్ట్ లో డైలీ బేసిస్ ఎలా వర్క్ చేస్తారు, ఏ విధంగా అని ఓకే ఓకే ఎస్ఐటి వాళ్ళు డిఫరెంట్ యూజ్ చేస్తారు, ఏటీ వాళ్ళు డిఫరెంట్ టెస్ట్ కేసెస్ యూజ్ చేస్తారు టెస్టింగ్ పర్పస్. ఓకే అంటే మనం డెవలప్ చేసిన API ఓకే ఫైన్ సరే. యాక్చువల్ గా కూడా మనకు ఒక టీమ్ లో ఎవరెవరు ఉంటారండి జనరల్ గా? మనం ఒక MuleSoft డెవలపర్, MuleSoft టీమ్ లో జనరల్ MuleSoft టీమ్ అనుకుందాం మనది, లేదా మన టీం అనుకుందాం. టీమ్ లో ఏమేమి ఎవరెవరు ఉంటారు? టెస్టర్స్, డెవలపర్స్. ఓకే, బిఏ ఫస్ట్ డెవలపర్స్ రాయమంటారు. ఫస్ట్ బిజినెస్ అనలిస్టులు రాద్దాం బెస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు కదా బిజినెస్ తెస్తారు కాబట్టి వాళ్ళు రాద్దాం. ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ యాక్చువల్లీ, బిజినెస్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్. తర్వాత డెవలపర్స్ ఉంటారా? సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అంటే ఒక టీమ్ లో ఈ ఆర్కిటెక్ట్ అనే ఆయన ఒకే టీమ్ లో ఉండొచ్చు, లేక మల్టిపుల్ టీమ్స్ సపోర్ట్ చేయొచ్చు, కాబట్టి బయట రాద్దాం యాక్చువల్గా కూడా. ఓకే, ఒక కొంచెం టైం ఇస్తారు మనకి. తర్వాత టెస్టర్స్ ఉంటారా? ఓకే, తర్వాత ఆబ్వియస్లీ టీమ్ కి మనకు సంబంధించిన లీడ్ ఉంటాడు, అంతే కదా. లీడ్ కెన్ బి డెవలపర్ యాజ్ వెల్ యాజ్ ద లీడ్ ఎగ్జాక్ట్. ఇది బేసికల్ గా. ఇప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ ఎవరండి? యాక్చువల్ గా బిజినెస్ రిక్వైర్మెంట్స్ మన యూజర్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి చేసేవాళ్ళు. తర్వాత ఈయన ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, మనకి హెల్ప్ చేసి ఆ టోటల్ గా దాన్ని అర్థం చేసుకుని దాన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కన్వర్ట్ చేసి హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ ఇట్లాంటివన్నీ కూడా ఈ టీమ్ లీడ్ ఆయన కలిసి మొత్తం మనకు ప్రొవైడ్ చేస్తే, తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు, డెవలప్మెంట్ స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసిన తర్వాత టెస్టర్స్ ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. అంతే కదా, సింపుల్ గా జరిగేది రియల్ టైంలో యాక్చువల్ గా. ఇప్పుడు ఇదే యూస్ కేస్ ని యాక్చువల్ గా కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు డెవలపరు ఎక్కడ డెవలప్ చేయాలి అసలు అప్లికేషన్? యాక్చువల్ గా కూడా ఇప్పుడు MuleSoft ఉందండి, MuleSoft APIs ఎక్కడ డెవలప్ చేయాలి? డెవలప్మెంట్ రీజియన్ లో బేసికల్ గా మన లోకల్లో ఎనీ పాయింట్ స్టూడియో ఫస్ట్ డెవలప్మెంట్ రీజియన్ అనేది నెక్స్ట్ వెళ్దాం. ఫస్ట్ అయితే మన లోకల్లో ఏం చేస్తాం, ఎనీ పాయింట్ స్టూడియో ఉంటుంది. ఎనీ పాయింట్ స్టూడియోలో మనం ఒక API డెవలప్ చేసి లోకల్లో ఫస్ట్ టెస్ట్ చేసుకుంటాం, అంత ప్రాపర్ గా వర్క్ అవుతుందని అనుకుంటే దాన్ని డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కి డిప్లాయ్ చేస్తాం. యాక్చువల్ కూడా ఈ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన API వచ్చేసి యాక్చువల్ గా ఒక ప్రాసెస్ API చేస్తున్నాం అండి. యాక్చువల్ గా ఒక ప్రాసెస్ API అంటే ఒక API అనుకోండి, ప్రాసెస్ API అంటే మళ్ళీ అగైన్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఈ API లో ఏం చేస్తున్నామంటే యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ యాక్చువల్ గా, అండ్ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ సేల్స్ ఫోర్స్ సిస్టమ్. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నాం, డేటాబేస్ నుంచి కొంచెం ఒక రిక్వెస్ట్ వచ్చింది ఈ APIకి. ఈ APIకి రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది, ఒకసారి ఫస్ట్ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకొని ఆ డేటాబేస్ నుంచి తెచ్చుకున్న డేటాని బేసిస్ మీద మళ్ళీ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కి రిక్వెస్ట్ పంపించి దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ ని కొంచెం కన్వర్ట్ చేసి దెన్ వేర్ సెండింగ్ ద రెస్పాన్స్. ఇది అనుకోండి యూస్ కేస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
నేనేం చేశాను, లోకల్లో డెవలప్ చేసి టెస్ట్ చేశాను కదా. టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్ గా డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో పనిచేస్తుందా లేదా అని డెవలపర్ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఈ డెవలప్మెంట్ కి సంబంధించింది ఒక డేటాబేస్ ఉంటుంది, యాక్చువల్గా ఒక సేల్స్ ఫోర్స్ ఉంటుంది సిస్టమ్. ఈ అప్లికేషన్ నేను మనకు ఒక సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ సర్వర్. ఆ డెవలప్మెంట్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తే ఈ రెండింటికి కనెక్ట్ అయ్యి నేను పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేస్తే ప్రాపర్ గా వస్తుందా లేదా నేను డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో చెక్ చేసుకుంటాను బేసికల్ గా. అంటే డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన మన ఏపీఐ సర్వరు, నెక్స్ట్ డేటాబేస్ సర్వరు, సేల్స్ ఫోర్స్ సర్వర్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి యాక్చువల్ గా కూడా. ఓకే, అంటే అవి ఓన్లీ డెవలప్మెంట్ యూటిలైజ్ చేసుకోవాలి బేసికల్ గా. ఎందుకని ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డెవలప్మెంట్ పీపుల్, డెవలపర్స్ ఏం చేస్తూ ఉంటారు, డెవలప్ చేస్తూ ఉంటారు, చేంజెస్ చేస్తూ ఉంటారు, ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసుకుంటా ఉంటారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ అంతా అయిపోయిందండి. ఆ ఏపీఐని నేను నెక్స్ట్ ఎస్ఐటి ఎన్వైరన్మెంట్ కి మూవ్ చేస్తాను. దీన్ని ఎస్ఐటి అనొచ్చు, అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనొచ్చు, లేదా క్యూఏ అనొచ్చు, టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అనొచ్చు. 3 విధాలుగా అంటారు. క్యూఏ ఎన్వైరన్మెంట్ లేదా టెస్టింగ్ ఎన్వైరన్మెంట్, ఇట్లా రకరకాలుగా పేర్లు పిలుచుకుంటారు. బేసికల్ గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం టెస్ట్ చేసేది ఎంతవరకు కరెక్ట్ గా చేస్తాం, ఓకే ఒక లెవెల్ వరకు చేస్తాం. బట్ టెస్టర్ ఎందుకు మళ్ళీ సపరేట్ గా, బికాస్ దే డూ ద టెస్టింగ్ ఇన్ యాజ్ ఏ క్రిటిక్. బేసికల్ గా ప్రతిదీ చెక్ చేస్తారు వాళ్ళు. ఇది ఎందుకు ఇలా వస్తుంది, ఎర్రర్ రెస్పాన్స్ ఇలా రాకూడదు కదా, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది, అలా కాకుండా వేరే విధంగా రావాలి కదా, లేకపోతే డేటా స్ట్రింగ్ బదులు నెంబర్ పంపిస్తే కరెక్ట్ గా ఎర్రర్ వస్తుందా లేదా, ఇలాంటివన్నీ మొత్తం టెస్ట్ చేస్తాం. మనం ఏం చేస్తాం, ఓన్లీ ఫంక్షనాలిటీ, మన రిక్వెస్ట్ పంపిస్తే మనకి రెస్పాన్స్ వస్తుందా, ఎర్రర్ పంపిస్తే ఎర్రర్ వస్తుందా అని చెప్పి మనం హై లెవెల్లో టెస్ట్ చేస్తాం, కానీ దాన్ని ప్రాపర్ గా మనం టెస్ట్ చేయం బేసికల్ గా కూడా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ప్రాపర్ టెస్టింగ్ ఎవరు చేస్తారండి, ఈ ఎస్ఐటి టీమ్ ఆర్ క్యూఏ టీమ్, బేసికల్ గా టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం టెస్టింగ్ అంతా కూడా చేయాలి. ఇప్పుడు మీరేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏపీఐలో ఫీచర్ 1 ఫీచర్ 2 ఉంది. ఫీచర్ 1 మీరు రెడీ చేసేసి ఈ ఎస్ఐటి ఎన్వైరన్మెంట్ కి మూవ్ చేశారు, ఆర్ క్యూఏ ఎన్వైరన్మెంట్ కి టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ కి మూవ్ చేశారు యాక్చువల్ గా. ఇప్పుడు ఈ ఫీచర్ 1 టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, మీరేం చేస్తున్నారు, ఫీచర్ 2 వర్క్ చేసుకుంటుని మీరు మళ్ళీ టెస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అదే రెండిటికి ఒకే ఎన్వైరన్మెంట్ ఉంటే ఏం జరుగుతుంది, మీరేమో ఫీచర్ 2 డిప్లాయ్ చేస్తుంటారు, వాళ్ళేమో ఫీచర్ 1 టెస్ట్ చేస్తుంటారు, రెండు కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు మీ అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంటే వాళ్ళకి డౌన్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేదానికి సిచ్యువేషన్ ఉంటుందా. అదే సపరేట్ ఎన్వైరన్మెంట్ ఉంటే ఆ ఫీచర్ ఓన్లీ ఎస్ఐటీలో ఫీచర్ 1 ఒక్కటే సంబంధించిన అప్లికేషన్ ఉంది బేసికల్ గా కూడా. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఆ ఫీచర్ 1 టెస్ట్ చేసుకుంటారు, అది డౌన్ అవ్వడం ఇట్లాంటివి ఏమి ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. అందుకని ఈ క్యూఏ ఎన్వైరన్మెంట్ లో కానీ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో దీనికి సపరేట్ గా డేటాబేస్ ఉంటుంది, దీనికి సపరేట్ గా సేల్స్ ఫోర్స్ ఉంటుంది, అండ్ మన అప్లికేషన్ సర్వర్ సపరేట్ గా ఉంటుంది. అంటే ఈ 3 కూడా మళ్ళీ సపరేట్ గా ఈ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటికల్లీ మనకి వాళ్ళ ఈ క్యూఏ టెస్టింగ్ టీమ్ కి ఏమి కూడా ఇబ్బంది ఉండదు బేసికల్ కూడా. ఓకే, అందుకని డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ మేనేజ్ చేస్తాం. అయితే అన్ని కంపెనీస్ లో ఇన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయా, నో. ఐడియల్ గా ఇన్ని ఎన్వైరన్మెంట్స్ పెట్టుకుంటారు బేసికలీ. ఐడియల్ గా అంటే ఎట్ మోస్ట్ వాళ్ళకి బాగా రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా సపోర్ట్ చేస్తుంది అంటేనే ఆ కంపెనీలో ఇన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, లేకపోతే 3 to 4. ఓకే, డెవలప్, టెస్టింగ్, యుఏటి, ప్రాడ్ 4 ఉండొచ్చు, లేకపోతే డెవలప్, టెస్టింగ్, ప్రాడ్ బేసికల్ కూడా. అయితే ఎందుకు నేను 6 డిస్కస్ చేస్తున్నానంటే రీజన్ ఏంటంటే తెలిసి ఉంటే ఎప్పుడన్నా ఏదైనా కంపెనీ కూడా వాడుతున్నా కూడా మీకు ఐడియా ఉంటుంది, ఓకే ఈ ఎన్వైరన్మెంట్ దీనికోసం వాడుతున్నాం, ఈ ఎన్వైరన్మెంట్ దీనికోసం వాడుతున్నాం చెప్పేసి. ఓకే, టెస్టింగ్ కోసం ఏ ఎన్వైరన్మెంట్ వాడుతున్నాం అండి, ఎస్ఐటి. అది ఎవరు టెస్ట్ చేస్తారు, క్యూఏ టీమ్ టెస్ట్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది. ఈ క్యూఏ టీమ్ టెస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళు కొన్ని బగ్స్ రేస్ చేస్తారు, అంటే ఇది సరిగ్గా పని చేయట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డెవలపర్ లోకల్లో తీసుకొని మొత్తం వర్క్ చేసి టెస్ట్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ రీజియన్ పుష్ చేసి మళ్ళీ ఆయన టెస్ట్ చేసుకుని దెన్ హీ విల్ డిప్లాయ్ ద అప్లికేషన్ టు ఎస్ఐటి. యాక్చువల్గా కూడా పంపిస్తే మళ్ళీ అదే యూస్ కేస్ వాళ్ళు టెస్ట్ చేసి టెస్టర్స్ ఓకే నౌ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పి వాళ్ళంతా ఓకే చేసి మనకి సైన్ ఆఫ్ ఇస్తారు. ఏమని, ఈ ఫీచర్ 1 అనేది ఈ అప్లికేషన్ కి ప్రాపర్ గా వర్క్ అవుతుంది, వీ కెన్ గో హెడ్ అని చెప్పేసి ఒక మెయిల్ రాస్తారు వాళ్ళు. రాసిన తర్వాత దెన్ ఏం చేస్తాం, మన జాబ్ ఏంటి, యుఏటికి మూవ్ చేస్తాం. యుఏటి ఎన్వైరన్మెంట్ సపరేట్ ఉంటుంది. దీనికి మళ్ళీ మనకు ఒక అప్లికేషన్ సర్వర్ ఉంటుంది, దానికి ఒక డేటాబేస్ సర్వర్, సేల్స్ ఫోర్స్ సర్వర్, 3 ఉంటాయి బేసికల్ కూడా ఆబ్వియస్లీ. అంటే
అప్పుడు ఏం చేస్తాం, ఈ యూఐటి ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్ చేయగానే అప్లికేషన్ ఈ యూఐటి డేటాబేస్ వాడుకోవాలి, ఇదేమో యూఐటి సేల్స్ ఫోర్స్ వాడుకోవాలి. ఇక్కడ అసలు యూఐటి ఎన్వైరన్మెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎవరు టెస్ట్ చేస్తారు, యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఎవరు అవ్వచ్చు, మన బిజినెస్ టీమ్ అవ్వచ్చు, లేకపోతే మన క్లయింట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు కలిసి టెస్ట్ చేయొచ్చు బేసికల్ గా కూడా. ఓకే, వాళ్ళు టెస్ట్ చేసి అరే యాజ్ పర్ రిక్వైర్మెంట్, మనం చెప్పిన రిక్వైర్మెంట్ అలాగే వర్క్ అవుతుందా లేదా అంతా మొత్తం వాళ్ళు కూడా డిఫరెంట్ యూస్ కేసెస్ చెక్ చేసుకుని టెస్ట్ చేస్తారు. చేసేసి అంతా ఓకే అయిన తర్వాత బేసికల్ గా కూడా వాళ్ళు సైన్ ఆఫ్ ఇస్తారు మనకి. ఓకే, సైన్ ఆఫ్ ఇస్తారు. ఈ సైన్ ఆఫ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్, ప్లీజ్ గో హెడ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఎగ్జాక్ట్లీ దాని అర్థం అది. అంటే ఎస్ఐటి అవ్వకుండా యూఐటికి వెళ్ళాం, యూఐటి వెళ్ళకుండా ప్రీ ప్రోడక్ట్కి వెళ్ళాం. అయితే ప్రీ ప్రోడక్ట్ అంటే ఏంటి, బేసికల్ గా కూడా ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ కి ముందు, అంటే లైవ్ కి ముందు బేసికల్ గా కూడా. ఇక్కడ ఏం చేస్తారు జనరల్ గా కూడా, ఇప్పుడు ఒక ఏపీ ఇప్పుడు దాకా టెస్టింగ్ ఎలా జరిగిందండి, ఏందండి ప్రీ ప్రొడ్ అంటే ప్రొడక్షన్ యొక్క రెప్లికా ఉంటుందండి. రెప్లికా, లేకపోతే రెప్లికా కాకపోయినా ముందు యాక్చువల్ గా కూడా. అంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే అదొక సపరేట్, మళ్ళీ దానికి సర్వర్స్ అన్ని పెట్టుంటారు కదా. అసలు ఎందుకు చేస్తాం ప్రీ ప్రొడ్, ఎందుకు ఉండాలి బేసికల్ గా, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా ఏం చేసాం, ఓ రిక్వెస్ట్ పంపిస్తున్నాం, రెస్పాన్స్ వస్తుంది, ప్రాపర్ గా వస్తుందా లేదా. బట్ స్టిల్ రియల్ టైమ్ లో అలా వస్తుందా, లేకపోతే ఒకేసారి హండ్రెడ్స్ ఆఫ్ రిక్వెస్ట్, లేకపోతే డే అంతా 10,000 రిక్వెస్ట్, 20,000 రిక్వెస్ట్ ఇలా వస్తాయా బేసికల్ గా. ఒక ఈ కామర్స్ అప్లికేషన్ హ్యూజ్ నెంబర్ వస్తుంది. ఆ హ్యూజ్ నెంబర్ ఏంటో మనకు ఒక ఐడియా ఉంటది కాబట్టి మినిమం ఈ ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు ఎవరికి, బిజినెస్ టీమ్ కి, యూజర్స్ కి ఒక ఐడియా ఉంటది కాబట్టి వాళ్ళు చెప్తారు ఏమని, ఇంతమంది యూజర్స్ ఒకేసారి వాడేదానికి స్కోప్ ఉంటుంది, ఒక 1 అవర్ లో ఎంతమంది వాడచ్చు, లేకపోతే హాఫ్ అన్ అవర్ లో ఎంత వాడవచ్చు, లేదా 24 hours లో ఎంతమంది వాడచ్చు అని చెప్తే దాన్ని బట్టి మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాం అనమాట యాక్చువల్ గా కూడా. అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ కి ఎంత మెమరీ కావాలి, ఎంత సిపియు కావాలి, ఇలాంటి అన్ని ఫంక్షనాలిటీ, లేకపోతే అన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ డిసైడ్ అవుతుందండి, ఈ స్టెప్ లో డిసైడ్ అవుతుంది. అది ఎవరు చేస్తారు పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సపరేట్ పర్ఫార్మెన్స్ టెస్టర్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. అయితే ప్రతి ప్రాజెక్ట్ లో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ జరుగుద్దా, డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ పర్టికులర్ ఏపీఐకి పెద్ద మరీ టూ మచ్ ట్రాఫిక్ ఏం రాదంటే నార్మల్ గా ఉంటే కూడా నార్మల్ గా వెళ్ళిపోద్ది అనమాట బేసికల్ గా. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ టెస్టర్ సపరేట్ గా ఉంటారు, వాళ్ళు చేస్తారు టెస్టింగ్. దానికి సపరేట్ లోడ్ రన్నర్ అని సపరేట్ టూల్స్ ఉంటే ఆ టూల్స్ యూటిలైజ్ చేసుకుని చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఒకేసారి ఏం చేస్తారు, ఒక 1 minute లో 100 రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అదంతా కూడా ఆటోమేట్ చేస్తారు అనమాట వాళ్ళు, చేసి మొత్తం టెస్ట్ చేసి. ఒకవేళ ఇప్పుడు మనకి గుర్తుంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్ క్రాష్ అయిపోయింది, లేకపోతే వాట్సాప్ క్రాష్ అయిపోయింది, లేకపోతే ఇలాంటివి రకరకాలుగా అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటాం కదా. ఏంటంటే ఆ ఏపీఐ హ్యాండిల్ చేయలేనంత ట్రాఫిక్ వచ్చింది అనుకోండి, దాని కెపాసిటీ 100 రిక్వెస్ట్ పర్ మినిట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రిసీవ్డ్ 500 రిక్వెస్ట్ పర్ మినిట్, ఆటోమేటిక్లీ ఇట్ విల్ గెట్ క్రాష్. ఎగ్జాక్ట్లీ, అంటే రీస్టార్ట్ అయిపోద్ది, ఆగిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఓకే 500 రిక్వెస్ట్ వచ్చేదానికి స్కోప్ ఉంది, దీనికి ఎంత మెమరీ కావాలి, దీన్ని ఏమైనా మల్టిపుల్ సర్వర్స్ మీద డిప్లాయ్ చేసి అక్కడ ఏమైనా లోడ్ బ్యాలెన్స్ చేద్దాం, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉంటే అలాంటిదంతా కూడా హ్యాండిల్ చేసుకుని విల్ ట్రై టు సీ ఇట్ దర్. ఎగ్జాక్ట్లీ, ఇన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. తర్వాత ప్రొడక్షన్ అండి. ఇప్పుడు అంతా ప్రాపర్ గా అయిపోయింది అంటే రెస్పాన్స్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ టైం ఒక 500 milliseconds లోపలే రావాలి, అంతకంటే ఎక్కువ టైం పడుతుంటే కూడా ఒప్పుకోరు అనమాట. అంటే వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఆ బెంచ్ మార్క్ ప్రకారంగా మనం చెక్ చేసుకొని ఇంత రెస్పాన్స్ టైంలో ఉండాలి, ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా క్రైటీరియా ఉంటే ఆ క్రైటీరియా అన్ని చెక్ చేసి మళ్ళీ టెస్టింగ్ టీం వాళ్ళు గో హెడ్ అని చెప్తారు. గో హెడ్ అని చెప్పిన తర్వాత దెన్ యుల్ టేక్ ఇట్ టు ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ కి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే డైరెక్ట్ గా ఇవన్నీ ఈమెయిల్స్ అండి ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ దీనికి ఈమెయిల్ అవసరం, మనమే చేస్తాం. ఇది అయిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళకి మనకు ఒక ఈమెయిల్ ఇవ్వాలి, అంత ప్రాపర్ గా ఉందని చెప్పేసి టెస్ట్ చేసిన తర్వాత. ఆ తర్వాత యూజర్స్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యూఏ టీమ్, పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటారు కదా, ఆయన ప్రీ ప్రొడక్షన్ లో ప్రాపర్ గా మనం అనుకున్న విధంగా వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం, రెస్పాన్స్ టైం కానీ పర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా ప్రాపర్ గా ఉంది, అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినా ఇట్ ఈస్ ఏబుల్ టు హ్యాండిల్, అండ్ దీనికి ఇంత మెమరీ కావాలి, ఇదంతా కూడా మొత్తం అక్కడ డిసైడ్ అయిపోద్ది. అయిన తర్వాత ఈయన గో హెడ్ ఇస్తారు. గో హెడ్ ఇచ్చిన తర్వాత దెన్ ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి. కానీ ప్రొడక్షన్ తీసుకెళ్లేదానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్. ఏం ప్రొసీజర్ ఉంటుంది, సపరేట్ గా ఒక టీం ఉంటుంది. ఈ రిక్వెస్ట్ ఎందుకు పంపిస్తున్నారు ప్రొడక్షన్ కి, ఏంటి అని మొత్తం ఒక
ప్రెజెంటేషన్ ఆ లీడ్ వెళ్ళేసి ఆ ప్రెజెంటేషన్ కాల్లో ఒక సపరేట్ టీం ఉంటుంది, రిలీజ్ టీం అని, వాళ్ళకి ప్రెజెంట్ చేసి పర్మిషన్ తెచ్చుకోవాలి. అండ్ ఈ ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేయాలి. ఒక రిక్వెస్ట్ రైజ్ చేసి ఈ ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేసి అన్ని ఈమెయిల్స్ అన్ని డాక్యుమెంట్ ప్రూఫ్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది లేదా అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఒక సిఆర్ క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి ప్రెజెంట్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటే అప్పుడు విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ద ప్రొడక్షన్ అనమాట. ఈ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ కి ఎవరు డిప్లాయ్ చేస్తారు అప్లికేషన్? మాక్సిమమ్ సపరేట్ టీం ఉంటుందండి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ కి. ఆ టీంతో ఇప్పుడు ఈ పర్మిషన్స్ అన్ని తెచ్చుకొని అప్రూవల్ తెచ్చుకొని యాక్చువల్ గా కూడా మనం వాళ్ళకి ఒక మీటింగ్ టైం, ఇది నాన్ బిజినెస్ అవర్స్ లో జరుగుతుంది. ఆ నాన్ బిజినెస్ అవర్స్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనుకోండి, మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా బిజినెస్ అవర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మామూలుగా 5 కే క్లోజ్ అయిపోద్ది, బట్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, 10 to 12 పెట్టుకుంటారు జనరల్ గా కూడా. అలాగా ఏ కంపెనీకి సంబంధించిన నాన్ బిజినెస్ అవర్స్ ఉంటుందో ఆ టైంలో పెట్టుకుని ప్రొడక్షన్, అప్పుడు ఆ పర్సన్ వస్తారు. ఆ పర్సన్ కి ఓన్లీ జస్ట్ మనం గైడ్ చేస్తాం, మనమే తనకు చెప్పాలి ఈ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలి అని చెప్తే ఆయన డిప్లాయ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఇష్యూస్ వచ్చినా మళ్ళీ మనమే చూడాలి. బట్ మనకి యాక్సెస్ ఉండవు అనమాట డిప్లాయ్ చేసేదానికి, అన్ని వాళ్ళే చేస్తారు. జస్ట్ మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ చేత చూసుకొని అంత ప్రాపర్ గా చెక్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు కమ్. ఎగ్జాక్ట్. అయితే ఈ డెవలప్ కి డిప్లాయ్ చేసేది కానీ, డెవలప్ నుంచి ఎస్ఐటికి చేసేది కానీ, ఎస్ఐటి నుంచి యూఐటికి చేసేది కానీ, యూఐటి నుంచి ప్రీ ప్రొడక్ట్ డిప్లాయ్ చేసేది కానీ ఎవరు చేస్తారండి? డెవలపర్. అదే ప్రోడక్ట్ చేసేది మాత్రం సపరేట్ టీం ఉండొచ్చు, లేకపోతే కంపెనీని బట్టి మన టీం అయినా మనమైనా చేయొచ్చు బేసికల్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటండి? లైవ్ యూజర్స్ కెన్ యూటిలైజ్. ఓకే, లైవ్ యూజర్స్ బేసికల్ కూడా ఆ పర్టికులర్ ఫీచర్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక ఎన్వైరన్మెంట్ ఉంది, డిజాస్టర్ రికవరీ. ఇదేంటిది? ఇది అంటే అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో, బ్యాంక్స్ లో, ఇట్లాంటి వాటిలో ఈ ఎన్వైరన్మెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కి ఆల్ ఓవర్ ద వరల్డ్ కస్టమర్స్ ఉన్నారు. ఈ ఆల్ ఓవర్ ద వరల్డ్ కస్టమర్స్ అందరూ కూడా ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది, అన్ని కూడా ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్, అంటే వాళ్ళ ఓన్ సర్వర్స్ వాడుకుంటున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది, డేటా సెంటర్, దీంట్లో సర్వర్స్ అన్ని ఉన్నాయి, వరల్డ్ వైడ్ అన్ని రిక్వెస్ట్ కూడా ఇక్కడికి వస్తాయి, ఇదంతా కూడా సర్వ్ చేస్తా ఉంది, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. అయితే సడన్ గా ఏమంటే మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడే అవసరం లేదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, మన టైం వచ్చినప్పుడు చెప్తాం. ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ నౌ బేసికల్లీ. ఇప్పుడు చెప్పిన మీకు ఒక్కరికే చెప్పినట్టు ఉంటుంది, అందరికీ అర్థం కాదు. సో విల్ డిస్కస్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ అవుద్ది అనేది తర్వాత డిస్కస్ చేస్తాం ఒక ఏపీఐ చేసినప్పుడు. ఇప్పుడు 1 వచ్చి క్యాషింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యేందుకు స్కోప్ ఉంటుంది. అండ్ అన్నెసరీ థింగ్స్ అన్ని రిమూవ్ చేయాలి. అట్లాంటివన్నీ కూడా మనం ఫాలో అయితే ఒక 3-4 డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు, సరిపోతున్నాం బేసిక్లీ. నెక్స్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ వస్తుంది, వెళ్తుంది. అయితే ముంబైలో పెద్ద సైక్లోన్ వచ్చేసి అసలు టోటల్ కరెంటు, ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఐసిఐసిఐ విల్ బి ఏబుల్ టు సర్వ్ ద కస్టమర్స్ ఆర్ నాట్? సర్వ్ చేయగలుగుతుంది, సర్వ్ చేయలేదండి. అసలు ఇంటర్నెట్ పోయింది, ఎలక్ట్రిసిటీ పోయింది. చేయగలుగుతుంది. ఎలాగండి? బ్యాకప్ ఇంకా డాటా రిప్లికేషన్ ఇంకా వేరే దానికి మైగ్రేట్, వేరే సర్వీస్ బ్యాకప్ ఉంటుంది కదా. బ్యాకప్ ఎక్కడ ఉందండి? ఇక్కడ లేదు కదా, ఇక్కడ ఉందా? ముంబై మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. ముంబైలో మొత్తం ఎలక్ట్రిసిటీ లేదు ఎక్కడ, యాక్చువల్ గా కూడా అసలు కంప్లీట్ గా ఇంటర్నెట్ లేదు. వేరే సిటీలో వేరే ఇంకో బ్యాకప్ డేటా సెంటర్ ఉంటుంది, దాన్ని డిజాస్టర్ రికవరీ ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉందనుకోండి, యాక్చువల్ గా వీళ్ళు కంపల్సరీగా హైదరాబాద్ లో ఇప్పుడు ఇది రికవర్ అయ్యేదానికి ఒక 4 days పట్టింది అనుకోండి. ఇప్పుడు 4 days కానీ కస్టమర్స్ వాళ్ళు సర్వ్ చేయకపోతే ఎన్ని క్రోర్స్ లాస్ ఉంటుందండి? సో మచ్ ఆఫ్ బిజినెస్ లాస్. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ లో ఇంకొక డేటా సెంటర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ రెప్లికా ఉంటుంది, వీటికి ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి డేటా అంతా కూడా యాక్చువల్ గా కూడా మొత్తం. ఇప్పుడు ఇది డౌన్ అవ్వగానే ఇమీడియట్ గా ట్రాఫిక్ అంతా ఇటు వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఇటు డైవర్ట్ చేస్తారు టిల్ ఈ 4 days రికవర్ అయ్యేదాకా. రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి డైవర్ట్ చేస్తారు ట్రాఫిక్. దీన్నే డిజాస్టర్ రికవరీ.
ఏమంటారు డిఆర్ ఎన్వైరన్మెంట్. అన్ని కంపెనీస్ లో ఉండదండి, వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఒకటే ఇవి సపరేట్. ఇవన్నీ ఎందుకు మెయింటైన్ చేయరు ఇన్ని సర్వర్స్? ఆబ్వియస్లీ హ్యూజ్ కాస్ట్ కదండి. బేసికల్ గా కూడా సర్వర్ అంటే ఏంటి, హ్యూజ్ కాస్ట్, మళ్ళీ సపరేట్ ఎన్వైరన్మెంట్ హ్యూజ్ కాస్ట్. అందుకని బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ దే విల్ ట్రై టు హ్యావ్ మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్. ఐడియల్ గా ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి మనకి? dev, SIT or QA or testing, UAT, pre-prod, prod, DR. ఇవి 6 ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి. కానీ రియల్ టైమ్ లో 3 to 4 ఉండొచ్చు. డెవ్, టెస్టింగ్, ప్రాడ్, లేదు డెవ్, SIT, UAT, ప్రాడ్, 4 ఎన్వైరన్మెంట్స్. ఇట్లాగా 3 to 4 ఎన్వైరన్మెంట్స్ డిపెండ్ చేయవచ్చు. అందుకని బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్. ఎగ్జాక్ట్లీ. యా, ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? క్లియర్ అండి అందరికి? ఓకే ఓకే.